నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 102వ ఎపిసోడ్ రూపంలో మేము ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు నేషనల్ స్టఫ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్లి గారు, ఈ వారం మనం చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి మనం మాట్లాడబోతున్నాము. అందులో మొట్టమొదటిది, ఇది నిజంగా చాలా కీలకమైన విషయము, చాలా మంది అన్నోటీస్ అయిన అంశం. నిజంగా ఎక్కువ మంది దీన్ని పట్టించుకోవట్లేదు. కానీ రాహుల్ గాంధీ పార్లమెంట్ స్పీచ్ గురించి మనం ఇంతకుముందు మనం మాట్లాడాము. రాహుల్ గాంధీని అంత సింపుల్గా తీసుకోవడానికి వీలు లేదని కూడా ఈవెన్ నరేంద్ర మోదీ అన్నారు. అండ్ మీరు కూడా అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు. అఫ్కోర్స్ మన వ్యూవర్స్ చాలామంది కూడా అఫ్కోర్స్ అన్న అంత పెద్దగా అవసరం లేదు అని మాట్లాడతారు. కానీ బట్ రోజు రోజుకి కొంచెం సీరియస్నెస్ పెరుగుతున్నట్టుగా కనబడుతోంది. అందులో ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా ప్రమాదకరంగా తోస్తూ ఉన్నాయి. జూలై 7వ తేదీన గుజరాత్లో ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఎల్కే అద్వానీ రథయాత్ర ద్వారా ప్రారంభించినటువంటి అయోధ్య ఉద్యమాన్ని మేము 2024 ఎలక్షన్స్లో అయోధ్యలో ఓడించి మొత్తం మూమెంటే లేకుండా చేశాము, దాన్ని మొత్తం ఉద్యమాన్నే ఓడించామని చెప్పారు. ఇది చాలా సిగ్నిఫికెంట్ అంశం, ఇది చాలా ప్రాధాన్యతతో కూడిన అంశం అని కూడా ఆయన్నే మళ్ళీ ఉటంకించారు. చాలా సీరియస్ విషయం, ఇది సింపుల్గా తీసుకోవాల్సిన అంశం కాదు. సరే, ఆయనకి రాముడి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, మొదటి నుంచి వాళ్ళు ఏం చేశారు, అవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ చాలా డైరెక్ట్గానే హిందువులు ఎవరైతే అయోధ్యలో రామాలయం రావాలని కోరుకున్నారో వాళ్ళందరికీ ఒక సవాల్ విసురుతున్నారు. సాయి గారు, దీంట్లో మనం యూజువలీ ఫస్ట్ సెంటెన్స్ మనం ఇప్పుడు దాని మీద ఇంపార్టెన్స్ పెట్టుకుంటాం. ఎల్కే అద్వానీ గారు ప్రారంభించిన రథయాత్రని మేము అయోధ్యలో ఆపాము. అయోధ్య దాకా రాలేదు కదా రథయాత్ర టెక్నికలీ. దానికన్నా ముందే ఆయన అరెస్ట్ చేశారు, మళ్ళీ ఆయన వచ్చారు. మళ్ళీ దాని తర్వాత జరిగిన గొడవలనే అక్కడ ఉన్న ఒక డాంచాని కింద కొట్టేశారు వాళ్ళు కార్ సేవకులు కలిసి. కానీ ఆయన చెప్పిన మాటకి ఒక ప్రామినెన్స్ ఏంటంటే, మేము ఆ మూమెంట్ని ఆపేశామన్నారు. జన్మభూమి రాముడికి కట్టాల్సిన గుడిది ఆ మూమెంట్ మేము ఆపేసాం. మీరు గుడి కట్టేసి ఉంటారు, కానీ వీ స్టాప్ దట్ మూమెంట్. అంటే వీ హవ్ స్టాప్డ్ హిందూస్ ఇన్ దేర్ ట్రాక్స్ అంటారు ఇంగ్లీష్లో. హిందూస్కి ఇంకా ముందుకు జరగడానికి వీలు లేదు. మీరు కాశీ మథుర అంతా మర్చిపోండి, మీరు ఏదైనా మర్చిపోండి, మీకు ఉన్న ప్రామినెన్స్ మీకు లేదు. ఎందుకంటే మేము మిమ్మల్ని అయోధ్యలో ఓడించాం. హిందూస్ స్పెసిఫిక్లీ, దానికోసం ఆయన హిందూ అని చెప్పారు. అది ఈ డెంట్ సే ఎనీథింగ్ ఎల్స్. అద్వానీ రథయాత్రని మేము అక్కడ ఆపాం. ఎగ్జాక్ట్ వర్డ్ దట్ we stopped. The Congress party and India Alliance bloc defeated them in Ayodhya. Defeated whom? అద్వానీ కాదు, డిఫీటెడ్ ద మూవ్మెంట్, హిందూ మూవ్మెంట్. అంటే ఏ రామజన్మభూమి కోసం మేము కొట్లాడామో, కార్ సేవకులు ఎంతమంది చనిపోయారో వాళ్ళందరి కోసం మేము అందరినీ కలిసి ఓడించాం మేము. దానికి ఎందుకంటే అందరికి తెలుసు, మన భారతదేశంలో ఒక రీవే అవేకనింగ్ వచ్చింది రామ్ జన్మభూమి నుంచే. అప్పుడు జరిగిన గొడవ తర్వాత డిసెంబర్ 6వ తారీఖు జరిగిన డెమాలిషన్ ఆఫ్ ద స్ట్రక్చర్ తర్వాత మన అందరికీ ఇప్పుడు కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో హైదరాబాద్లో ఆ రోజు బంద్ పాటిస్తారు. ఎందుకని అడిగితే మాది మస్జిద్ కొట్టేశారంటారు. సరే, మాది ఇన్ని గుడులు బాధలు కొట్టే కదా, దానికి ఏమైనా బంధులు పెట్టుకుందామంటే అది చెప్పరు దాని గురించి. సో ఈ అక్టోబర్ 1990 మనం ఇప్పుడు మర్చిపోకూడదు అది. సో ఈ ములాయం సింగ్ యాదవ్ చేసిన అత్యాచారాలు, కార్ సేవకుల మీద చేసిన ఫైరింగ్లు, ఇదంతా మర్చిపోయి మోదీ ఆయనకి అవార్డు ఇచ్చారు, పద్మ అవార్డు ఇచ్చారు. ఎందుకండి నాకు అర్థం కాదు. చరణ్ సింగ్కి ఇచ్చింది సెల్ కర్పూరి ఠాకూర్, వీ కెన్ స్టిల్ అండర్స్టాండ్. కానీ ములాయం సింగ్కి ఎందుకు? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్ మోదీ గారు? ఇట్స్ క్వశ్చన్. అది అన్నిటికీ బీజేపీని సపోర్ట్ చేయాలని లేదు కదా. ఎక్కడెక్కడ తప్పు చేశారో, వాట్ వీ ఫీల్ తప్పు చేశారనుకుంటామో దాన్ని ప్రశ్నించాలి మనం. ములాయం సింగ్కి ఇవ్వడానికి ఏముందండి? ఆ కార్ సేవకులకి ఏం చెప్తారు, వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం చెప్తారు? ఎంతోమంది చనిపోయారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్కి ఏం చెప్తున్నారు? మీ మీద కూడా కాల్పు జరిపినో వానికి మేము అవార్డు ఇచ్చినామని. మళ్ళీ మీరు అయోధ్యలో ఓడిపోతే ఎక్కడ ఓడిపోతారండి? మీరు అయోధ్యలో ఓడిపోతారు మీరు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఆ రామ్ మందిరం కట్టింది, ఇట్ వాజ్ అ హిందూ అవేకనింగ్ ఉండే. దాని రాహుల్ గాంధీ ఏం చెప్తున్నా అంటే, మేము కాంగ్రెస్ అండ్ ఇండియా అలయన్స్ ఆ హిందూ అవేకనింగ్ని బంద్ చేసేసాం, అయిపోయింది. హిందువులు ఇంకా ఇక్కడి నుంచి మీరు ముందుకు జరగలేరు, మీరు ఏ మూమెంట్ తీసుకురాలేరు, ఎందుకంటే మేము మిమ్మల్ని అయోధ్యలోనే ఓడించాం. హిస్టారికల్ కాంటెక్స్ట్ తీసుకొస్తే లార్డ్ రామ అక్కడి నుంచి వనవాసంకి వెళ్ళిపోయింది, మేము పర్మనెంట్గా వనవాసం పంపించామంటున్నారు రాహుల్ గాంధీ. కరెక్ట్, తిరిగి రాడు. ఇది మిస్టర్ పరాశరన్ ఆర్గ్యూ చేసిన కేసు కానీ సుప్రీంకోర్టులో, దాని ముందు
బీబీ లాల్ గారు చేసిన ఈ ఎక్స్కవేషన్ లెక్కన ఇప్పుడు మనం ఫైజాబాద్ కాన్స్టిట్యున్సీలో ఓడిపోవడమే, ఫైజాబాద్ కదా ఇప్పుడు అది నిజానికి లోక్సభ కాన్స్టిట్యున్సీ కింద వస్తే, అయోధ్య అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ గెలిచింది, అయోధ్యలో ఎక్కువ సీట్లు వచ్చినాయి, అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఫైజాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఓడిపోయారు. ఫైజాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ ఫస్ట్ టైం బీజేపీ ఓడిపోయిందంటే అదేం లేదు, నేను ఇప్పుడు ఊకే జస్ట్ చూస్తున్నాను. 91, 96లో బీజేపీ గెలిచింది సార్, 98లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది, ఓడిపోయారు. వినయ్ కతియార్ ఓడిపోయాడు. 99లో మళ్ళీ వినయ్ కతియార్ బీజేపీ నుంచి గెలిచాడు. 2004 బీఎస్పీ గెలిచింది, 2009 కాంగ్రెస్ గెలిచింది, 2014-19 బీజేపీ గెలిచింది, 24 మళ్ళీ ఓడిపోయింది. సో ఇది ఫస్ట్ టైం ఏం బీజేపీ ఓడిపోలేదు అక్కడ. కానీ కానీ దాన్ని నేరేటివ్, నేను అనేది ఆప్టిక్స్, అయోధ్య ఉద్యమాన్నే తీసేస్తున్నామంటే ఎవరిని సంతృప్తి పరచడం కోసం అనేది కూడా క్వశ్చన్. చాలా క్లియర్. ఎందుకంటే బిఫోర్ 2014 బిఫోర్ 2019 ఎలక్షన్ అక్కడ రామ మందిరం లేకుండే. మీరు రామ మందిరం కట్టినాక కూడా మిమ్మల్ని ఓడించాం మేము. చూడండి, హిందువులే రామ మందిరం వద్దంటున్నారు. లాజిక్ చూడండి, వాళ్ళ ఆప్టిక్స్, మీరు ఆప్టిక్ గురించి మాట్లాడిన రీజనింగ్ ఎక్కడ వస్తుంది ఆప్టిక్స్ నుంచి. దట్ ఈస్, మీరు రామ మందిరం కడితే కూడా హిందువులు మిమ్మల్ని సపోర్ట్ చేయరు. దట్ ఇస్ ద లాజిక్. సో ఏం ట్రై చేస్తున్నారు రాహుల్ గాంధీ అంటే ఇట్స్ చాలా క్లియర్. మన అందరూ అనుకుంటారు రాహుల్ గాంధీ ఏదో పిచ్చోడ్లా వాగుతూనే ఉంటాడని. కాదు, ఇది వెరీ డేంజరస్ గాయ్, చాలా డేంజరస్ మ్యాన్. ఎందుకంటే ఆయనకు తెలివి ఏం లేదు ఎక్కువ, కానీ ఆయన తోడు ఉన్న వాళ్ళు, ఆయనకు స్పీచ్ రాసేటోళ్ళు, శామ్ పిట్రోడా లాంటి వాళ్ళు, దే ఆర్ వర్కింగ్ ఆన్ దిస్. మొన్ననే ఆయన మణిపూర్కి వెళ్ళిండు. ఎందుకు వెళ్ళండి? మణిపూర్ ఎక్కడ వెళ్ళిండు? మీటీ ఏరియాస్కి ఒక గంట సేపు కూడా ఉండకుండా కుక్కీ ఏరియాకి వెళ్ళిపోయాడు. ఏ రోజు రాహుల్ గాంధీ వచ్చిండో ఆ రోజు మళ్ళీ గొడవలు మొదలైనాయి అక్కడ. ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉండే. లాస్ట్ 2 రోజుల నుంచి అక్కడ ఆర్మీ యాక్షన్ నడుస్తుంది, ఆర్మీ ఫైరింగ్ నడుస్తుంది, ఆర్మీ చాలా మటుకు వెపన్స్ క్యాప్చర్ చేసుకున్నారు, 6 మందిని అరెస్ట్ చేశారు, వాళ్ళని రిలీజ్ చేయాలని చెప్పి కుకీస్ ప్రొసెషన్ తీస్తున్నారు, ఇక్కడ మీటీలు గొడవ పెడుతున్నారు. ఎందుకు? ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో మోదీ గారు వెళ్ళట్లేదు, నేను వెళ్తున్నాను చూడండి అని చూపించడానికి వెళ్తున్నారు. ఐ వోంట్ బి సర్ప్రైజ్. చూడండి, నెక్స్ట్ స్టెప్లో ఈయన ఎక్కడెక్కడ ట్రబుల్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ అన్నీ వెళ్తాడు. హత్రస్కి వెళ్ళిండు, అక్కడ గొడవ జరిగింది, స్టాంపీడ్లో ఎంతమంది చనిపోయారు అదేని చెప్పి చాలా గొడవ వెళ్ళారు. తమిళనాడులో ఎంతమంది చనిపోయారండి తాగి, సారా తాగి? అక్కడికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకు? అక్కడ డిఎంకే గవర్నమెంట్ కదా. పొలిటికల్ టూరిజం. అక్కడ వెళ్తే వల్చర్ టూరిజం అంటారు దాన్ని. వల్చర్ టూరిజం. ఓకే, బికాజ్ వల్చర్ ఎవరైనా చనిపోతే, మనం ఇప్పుడు ఈ డిజాస్టర్స్ తర్వాత చాలామంది చూస్తారు డిజాస్టర్ అయిన చూడడానికి. బస్సు యాక్సిడెంట్ అయిపోయి ఒక 20 మంది చనిపోతే చూడడానికి వేలాది మంది వస్తారు. అక్కడ వచ్చి మీరు ఏం చేస్తారు? యాక్సిడెంట్ అయిపోయింది, అందరిని పేషెంట్స్ తీసుకెళ్ళిపోయినాం హాస్పిటల్కి, చనిపోయిన వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయినాం మార్చరీకి, పోస్ట్మార్టంకి. మళ్ళీ చూడడానికి ఏమొస్తున్నారు? ఎట్లా జరిగింది చూడు, ఎంత బాగా సెల్ఫీలు తీసుకుంటారు అక్కడ నిలబడి. సో రాహుల్ గాంధీ యాటిట్యూడ్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ సిమిలర్. ఎక్కడెక్కడో గొడవ ఉందో అక్కడ వెళ్ళి ఇంకా పుల్లలు పెట్టండి, దాంట్లో గీమే ఆర్ దాలో గీ అని చెప్తారు, దాంట్లో మంటలు ఇంకా పట్టుకుంటుంది కదా. సో ఈ స్ట్రాటజీ రాహుల్ గాంధీ అడాప్ట్ చేస్తాడు. హత్రస్కి వెళ్ళిండు, మణిపూర్కి వెళ్ళిండు, ఈ రామ్ జన్మభూమి నుంచి మాట్లాడు. నా వాచ్ ఈచ్ స్టెప్. గొడవ చేస్తారు, ఆ గొడవ తర్వాత నెక్స్ట్ రాహుల్ గాంధీ వెళ్తాడు, గొడవ చేస్తాడు, రాహుల్ గాంధీ చూడు మోడీ గారు రాలేదు ఇక్కడికి, నేను వచ్చాను మీతోని. ఆప్టిక్స్ ఏంటి? ఒక 2-3 ఫ్యామిలీ మెంబర్స్ కలిసి రాహుల్ గాంధీ ఫోటో తీసుకుంటాడు. ఆ ఫోటోలు నేషనల్ మీడియాలో వెళ్తుంది, టెలివిజన్ వాళ్ళ సపోర్టింగ్ ఛానల్స్కి వెళ్తుంది. ఈ హెస్ క్రియేటెడ్ అన్ ఇమేజ్. మోదీ గారు ఎక్కడ ఉన్నారు? మోదీ గారు రష్యాలో పుటిన్తో ఉన్నారు, ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదు. మోదీ గారు ఆస్ట్రియాకి వెళ్ళారు, రష్యన్ ప్రెసిడెంట్ తనకు అవార్డు తీసుకున్నారు. ఏం చేస్తారు? ఈవెన్ రష్యాకి వెళ్ళిన దాన్ని కూడా జయరామ్ రమేష్ క్రిటిసైజ్ చేశారు. జెలెన్స్కీని సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు జెలెన్స్కీ? మనకు వానితో ఏముంది పని? వానికి ఏం పర్లేదు, వాడు మనం ఎప్పుడు సపోర్ట్ చేయలేదు కదా మనకి ఎక్కడైనా. సో దట్ ఇస్ ద నెరేటివ్ విచ్ కాంగ్రెస్ ఇస్ బిల్డింగ్. డోంట్ బీ సర్ప్రైజ్డ్. రేపు అక్కడే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎక్కడైనా గొడవని అయితే రాహుల్ గాంధీ విల్ గో దేర్ ఆల్సో. ఇప్పుడు మొన్న మోదీ గారు చెప్పినట్లు 99 మార్కు 100లో రాలేదు, 99 వచ్చింది 534లో, 43 కూడా చెప్పొచ్చు కావాలంటే మనం. సో దిస్ పర్టిక్యులర్ స్ట్రాటజీ ఆఫ్ హిస్, ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళడం, ఈ గొడవ ఎక్కడ నడుస్తుంది? ఎందుకంటే దిస్ పొలిటికల్ సెట్ బ్యాక్ జరిగిందా బీజేపీకి? ఎస్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్ట్. ఒక కార్మిక్ రిట్రిబ్యూషన్ అంటాం దాన్ని. మీరు ములాయం సింగ్కి అవార్డు ఇచ్చింది, మీరు పద్మ అవార్డు ఇచ్చిండ్రు, దానికి మీకు ఇది వచ్చింది, మీకు ఇది కొట్టింది మీ మీద. అండ్ ఐ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే హిందుత్వ అనే ఎలిమెంట్ని మీరు పక్కన పెట్టి మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదే అవుతుంది. యూ షుడ్ బి వెరీ క్లియర్. మీ టార్గెట్ చూడండి, ఓవైసీ చూడండి, హీ విల్ నెవర్ అపీల్ టు హిందూస్, నెవర్. ఆయన ఎప్పుడు హిందువుల గురించి మాట్లాడి హిందూ గుడి కూడా వెళ్ళాడు. మొన్న ఏదో గొడవ నడిస్తే ఇప్పుడు ఈ మాధవీలత వస్తే ఆయన అక్కడెక్కడికి వెళ్ళాడు, కొన్ని హిందూ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు అది కూడా చేయరు. ఎప్పుడైనా దివాళీలో పటకాలు కాల్చులు చూసారా ఓవైసీని? హోలీ ఆడుతుంది చూసారా ఓవైసీని? కరెక్ట్. కానీ మనోళ్ళు వెళ్ళాక ఇఫ్తార్ కూర్చుంటారు ఆయనతోని. అది
సో ఓవైసీ లాంటి వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ని అడ్రస్ చేస్తూనే ఉంటాడు కాన్స్టెంట్గా. చూడండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు, గొడవ చేస్తున్నారు, మిమ్మల్ని కొడతారు, అది ఇది అని చెప్పి ఆయన ఓట్లు ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు, ఆయన సీట్లు ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరే ఇక్కడ హిందువులు ఎట్లా నాకైనా ఓటేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ పోతారు, మేము మిగతా వాళ్ళని చూసుకుంటాం, కొంచెం వాళ్ళు కొంచెం. కానీ అది లేదు, మారింది, ఇప్పుడు మారాల్సింది, మారే సమయం వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీకి హిందువుల ఓటు అక్కర్లేదు, వస్తే వచ్చింది ఏదో అని అంతే. యూపీలో చూడండి ఎంత క్లియర్గా వాళ్ళు ఓటింగ్ డివైడ్ చేశారు. వాళ్ళు మాయావతి ఉండి కూడా, మాయావతి వీళ్ళతో అలయన్స్ ఉంటే బీజేపీకి 36 సీట్లు కూడా రావు, 20 సీట్లు తగ్గిపోతుంది బీజేపీ. ఇట్ ఈస్ లక్కీ దట్ మాయావతి ఈజ్ నాట్ విత్ దెమ్. వెళ్ళరు కూడా, ఆమె ఎప్పుడు వెళ్ళదు వాళ్ళతో. కానీ అయోధ్య మూమెంట్ ఎక్కడి నుంచి మొదలైంది? సోమనాథ్ నుంచి మొదలైంది. సోమనాథ్ ఒక రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఏంటి అక్కడ మనకు అందరు తెలుసు. గజ్నీ వచ్చి అక్కడ ఎన్నోసార్లు టెంపుల్ కూలగొట్టాడు, వాళ్ళు దానికన్నా ముందు చాలామంది వచ్చి చేశారు. ఈచ్ టైమ్ ఇట్ వాస్ రీబిల్ట్ బ్యాక్. ఆ ఫైనల్ టెంపుల్ కట్టి ఇనాగరేషన్ చేయాలని అనుకున్నప్పుడు సర్దార్ పటేల్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని పిలిచారు ప్రెసిడెంట్. అండ్ యు నో వాట్ నెహ్రూ డిడ్? నెహ్రూ రాశాడు, ఒఫీషియల్ లెటర్ రాశాడు రాజేంద్ర ప్రసాద్ గారికి, యూ షుడ్ నాట్ గో, మీరు వెళ్ళకూడదు, సోమనాథ్ టెంపుల్ ఇనాగరేషన్కి మీరు వెళ్ళకూడదు. రాజేంద్ర ప్రసాద్ చెప్పారు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు, నీ లెటర్ ఏంటి, నీ పని ఏంటని చెప్పేసి. సో అదే లైనేజ్ కంటిన్యూ అవుతుంది రాహుల్ గాంధీకి. సోమనాథ్ నుంచి అయోధ్య, ఇక్కడ కూలుకొట్టాం, అక్కడ మేము చేస్తాం, మిమ్మల్ని మేము ఎక్కడ వెళ్ళినా కానీ మిమ్మల్ని చూసుకుంటామని. కరెక్ట్. ఒక అరగెన్స్ అని వచ్చేసింది. ఎందుకంటే ఇది ఒక సివిలైజేషనల్ యజ్ఞ అంటారు మన, అది కరెక్ట్. అది సివిలైజేషనల్ బ్యాటిల్ ఇది బిట్వీన్ హిందూస్ అండ్ నాన్ బిలీవర్స్. అండ్ దాంట్లో రాహుల్ గాంధీ హస్ సక్సీడెడ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ డెఫినెట్లీ. ఎందుకంటే ఈజ్ క్రియేటింగ్ ద నేరేటివ్. ఎందుకంటే ఆయన టార్గెట్ ఆడియన్స్ చాలా క్లియర్, మాకు హిందూ ఓట్లు అక్కర్లేదు, హిందువులు ఇస్తే మాకు వేస్తారు ఓట్లు, కానీ మాకు మిగతా ఓట్లు మాకు వచ్చేస్తుంది. అది మీరు ముంబై ఏరియాలో చూడొచ్చు, మహారాష్ట్రలో కొన్ని ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలు లాస్ట్ రౌండ్ దాకా లీడ్ చేసిన బీజేపీ వాళ్ళు ఓడిపోయారు. కరెక్ట్. రాజీవ్ చంద్రశేఖర్ లాస్ట్ రౌండ్ దాకా లీడ్ చేసి ట్రివాండ్రంలో ఓడిపోయారు. సో అక్కడ చాలా క్లియర్ అది. కానీ మన వాళ్ళు నేర్చుకోరు. హిందూస్ అది ఒక సివిలైజేషనల్ బ్యాటిల్ ఇది. ఎన్నోసార్లు మొఘల్స్ వచ్చారు, మనమే పరిపాలించారు 8 ఐ థింక్ 800 ఇయర్స్ ఆల్మోస్ట్. బ్రిటిష్ వాళ్ళు 200 ఇయర్స్, ఆల్మోస్ట్ 1000 ఇయర్స్ వీ వర్ లివింగ్ అండర్ సంబడి ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎ మెజారిటీ కంట్రీ, హిందూ మెజారిటీ కంట్రీ. కానీ దాన్ని కాపాడుకున్నాం, కానీ ఇంకా ముందుకు కాపాడుతామో నాకు డౌట్ ఉంది. ఎందుకంటే వీ విల్ బికమ్ లైక్ అనదర్ లెబనన్ ఆర్ ఈజిప్ట్ ఆర్ ఈవెన్ సిరియా ఆర్ ఈవెన్ ఇరాన్. వాళ్ళ ఓన్ రిలీజియన్స్ మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు ఇస్లామిక్ అయిపోయారు. భారతదేశంలో బహుశా అదే జరగవచ్చు. ఫ్రాన్స్లో ఏం జరిగింది మొన్న ఎలక్షన్లో, ఫార్ రైట్ని కొట్టడానికి లెఫ్టిస్ట్ తీసుకున్నారు. యూకేలో ఏం జరిగింది? కరెక్ట్. జస్టిస్ మినిస్టర్ ఈజ్ అ టోటల్ యాంటీ హిందూ లేడీ, ఒక ముస్లిం లేడీ. ఆలోచించండి, రేపు ఓవైసీని తీసుకొని మీరు జస్టిస్ మినిస్టర్ చేస్తే ఎట్లా ఉంటుంది ఈ దేశంలో? అట్లే అదే పరిస్థితి అట్లా. సో యూరోప్ ఇస్ గాన్, ఫినిష్డ్. ఫ్రాన్స్ కానివ్వండి, డెన్మార్క్, డానిష్ పిఎంని చెప్తున్నారు అక్కడ ఉన్న ముస్లిమ్స్, ఇంకొక 10 సంవత్సరాలు అయితే ముస్లిమ్స్ ఇన్ డెన్మార్క్ విల్ బి మోర్ దెన్ ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్. అయిపోయింది అక్కడ, దట్ విల్ బికమ్ అన్ ఇస్లామిక్ కంట్రీ. బ్రిటన్ కూడా అక్కడ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఫ్రాన్స్ చూస్తున్నారు ఇప్పుడు, సెలబ్రేషన్ చేసుకున్నారు, పండుగ చేసుకున్నారు రైట్ వింగ్ ఓడిపోయిందని చెప్పేసి. మన దగ్గర ట్వీట్ చేసుకున్నారు జయరామ్ రమేష్ నుంచి అందరు, చూడండి మోదీ గారికి కూడా ఒక సైన్, రైట్ వింగ్ ఓడిపోయింది ఫ్రాన్స్లో, భారతదేశం కూడా హిందువులతో ఇదే కాబోతుందని. ఇదే కరెక్ట్. దిస్ ఇస్ అ వెరీ వెరీ క్లియర్ మెసేజ్. ఎస్. సో హిందూ ఎలక్టరేట్ కూడా ఇప్పటి నుంచి అర్థం చేసుకోవాలి, ఇది ఏంటి ఈ కాంగ్రెస్ అలయన్స్ అనేది. ఏదో మీరు ఇండియా అలయన్స్ అని చెప్పి డాటెడ్ అలయన్స్ అని పెట్టుకోలేదు. వీళ్ళ స్ట్రాటజీ చాలా చాలా క్లియర్. మైన్యూట్లీ రాహుల్ గాంధీస్ అడ్వైజర్స్ క్యాండిడేట్ సెలెక్షన్ నుంచి ఎక్కడ ఏ ఓటు తీసుకోవాలి, ఎవరు ఓటు గుంజుకోవాలని చాలా క్లియర్గా చెప్పారు, అది చేశారు కూడా వాళ్ళు. ఎస్. అండ్ ఇక నెక్స్ట్ అంశం సార్, సిబిఐ ఎట్టకేలకు సిబిఐ కేరళలో నంబినారాయణ్ కేసుకి సంబంధించి, ముఖ్యంగా ఇస్రో సైంటిస్ట్ అయినటువంటి నంబినారాయణన్ మీద అనేక అవాకులు చవాకులు, నిజంగా చెప్పాలంటే చాలా ఆరోపణలు చేసి ఆయనను అరెస్ట్ చేసి ఆయన ఫ్యామిలీని విపరీతంగా ఒక దాడి చేసి మానసికంగా అండ్ ఈవెన్ ఫిజికల్గా కూడా. సో ఆ నంబినారాయణన్ కేసు ఇప్పటికీ ఎవరు మర్చిపోరు. నిజానికి ఈ మధ్య కాలంలోనే అది వెలుగులోకి వచ్చింది, ఈవెన్ రాకెటరీ సినిమా ద్వారా కూడా అందరికీ తెలిసింది. సో నంబినారాయణ్కి సంబంధించి పెట్టినటువంటి కేసుల విషయంలో ఆయనను ఫ్రేమ్ చేసిన అంశానికి సంబంధించి 5 పోలీస్ అఫీషియల్స్ పైన సిబిఐ ఎట్టకేలకు ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది, ఛార్జ్ షీట్ పెట్టింది. సో అట్లీస్ట్ ఇప్పటికైనా అయిందని అనుకోవచ్చా? అంటే దీని కేసు పూర్వాపరాలు ఒకసారి చెప్తారా? 1994లో కేరళలో ఒక మాల్డీవియన్ లేడీ ఉండే అక్కడ,
ఆమె యూజువలీ కేరళకి మాల్డీవియన్స్ ఎందుకు వస్తారంటే జాగ్రఫికలీ దగ్గర ఉంటుంది మాల్డీవ్స్ నుంచి కేరళ. అవును. వాళ్ళు అక్కడ వచ్చి ట్రీట్మెంట్ కోసం వస్తారు అక్కడ, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి హాస్పిటల్స్ ఏం లేవు అక్కడ. సో అక్కడ ఇద్దరు మహిళలు వచ్చి వాళ్ళు ట్రివాండ్రంలో ఉంటున్నారు. దాంట్లో ఒక మహిళ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళంటే రూల్ ఏంటంటే ఇప్పుడు కూడా మన దగ్గర కూడా ఉంది, ఎనీ ఫారినర్ హూ కమ్స్, ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోగలరు, కానీ ద హోటల్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ద స్పెషల్ బ్రాంచ్ దట్ సో అండ్ సో పర్సన్ ఈజ్ స్టేయింగ్ హియర్ అని చెప్పి ఒక లిస్ట్ పంపిస్తారు రాత్రిపూట. దీంట్లో మరియం రషీదా అని చెప్పి ఒక మాల్డీవియన్ ఉమెన్ ఉండే, ఆమెతో పాటు దేర్ ఇస్ అనదర్ ఎల్డర్లీ లేడీ ఆల్సో విత్ హర్. రషీదాది ఏమైందంటే ఆమె వీసా ఎక్స్పైర్ కావడానికి వచ్చింది. 94 గురించి మాట్లాడుతున్నాం, ఐ థింక్ ఆల్మోస్ట్ 30 years. సో ఆమె పాస్పోర్ట్ వీసా ఎక్స్పైరీ డేట్కి వచ్చినప్పుడు స్పెషల్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ విజయన్ అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆయనకి ఇచ్చి నా వీసా ఎక్స్పైర్ అవుతుందండి, నా 1 weekలో నేను అప్లై చేశాను, ఐ వాంట్ కీప్ యూ ఇన్ఫార్మ్డ్ అంటే ఆయన ఆమె పాస్పోర్ట్ తీసుకున్నారు. పాస్పోర్ట్ తీసుకొని మీరు వెళ్ళండి తర్వాత చూసుకుందాం అన్నారు. కరెక్ట్ 1 week తర్వాత ఈ వీసా యాక్చువల్లీ రాలేదు, ఎందుకంటే పాస్పోర్ట్ ఇవ్వలేదు ఈయన, వీసా స్టాంప్ కాలేదు. తో ఈయన హోటల్కి వచ్చారు, ఆమె ఉండే హోటల్కి వచ్చి అక్కడ ఉన్న ముస్లాం ఒకటి అండి, ఆమెను బయటకు పంపించి హీ ట్రై టు సెక్షువలీ అసాల్ట్ దిస్ లేడీ మాల్డీవియన్ ఉమెన్. ఆమె లొల్లి చేసి అంతా చేసి హోటల్ వాళ్ళు వచ్చారు, గొడవ అయింది. లాస్ట్ ఏమైనాడు నేను చూసుకుంటాలే అని చెప్పాడు. ఏం చేశారంటే ఈమె దగ్గర నుంచి ఉన్న కాల్ లిస్ట్ తీశారు. అప్పుడు అంత కాంప్లికేటెడ్ లేకుండే, మొబైల్ ఫోన్ ఎరా కాదు అది, దానికన్నా ముందు ల్యాండ్ లైన్ ఎరా అది. ఈమె హోటల్ రూమ్ నుంచి కాల్ చేసిన ఒక కాల్ ఏదో ఇస్రో సైంటిస్ట్ శశికుమార్ అనుకుంటా ఆయన పేరు, ఆయనకు వెళ్ళిందని చెప్పి వీళ్ళు ఒక కేసు బిల్డప్ చేశారు. ఒక మాల్డీవియన్ లేడీ ఒక ఇస్రో సైంటిస్ట్ని కాల్ చేయడం ఏంటి అని. ఈ ప్రూఫ్ ఎక్కడంటే దాంట్లో ఈ హోటల్లో ఆమె ఫోన్ చేయాలని లేదు కదా, ఆమె లేని టైంలో ఎవడైనా ఫోన్ చేయొచ్చు ఆమె రూమ్ నుంచి, లేకుంటే ఈవెన్ టెలిఫోన్ ఎక్స్చేంజ్, ఎందుకంటే మొబైల్ ఫోన్ కాదు కదా ఇది, యూ టు గో త్రూ ద స్విచ్ బోర్డ్ ఆర్ యూ టు ప్రెస్ 9 and డయల్ అవుట్ సైడ్. మన ఇప్పుడు కూడా కొన్ని హోటల్స్కి వెళ్తూ ఉంటుంది, వాళ్ళు కనెక్ట్ చేస్తారు. సో అట్లాంటి ఫెసిలిటీస్లో ఎవరు ఫోన్ చేశారని ఎవరికి తెలియదు. కానీ ఇన్స్పెక్టర్ ఏం చేశారంటే బిల్డప్ ఇచ్చాడు. ఆయన స్మార్ట్ విజయన్ అంటారు, ఆయన ఎస్ విజయన్ అని పేరు, ఆయన స్మార్ట్ విజయన్. ఆయన కేసు ఫైల్ చేసి అక్కడి నుంచి ఇంటరోగేషన్కి అన్ని జూటా రిపోర్ట్లు తయారు చేశాడు, దొంగ రిపోర్ట్లు అన్నీ. దట్ ఈమె అట్లా చేసింది, ఈమె స్పైయింగ్ చేస్తుంది ఇస్రో కోసం. ఈ శశికుమార్ అనే ఆయన్ని దెన్ నెక్స్ట్ వచ్చిన దానికి నంబి నారాయణ్ కూడా దాంట్లో పడ్డాడు, ఎందుకంటే ఈయన బాస్. ఆయన నంబి నారాయణ్ వాజ్ దాట్ జెంటిల్మెన్స్ బాస్, కొలీగ్ అనుకోవచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ వాజ్ రిపోర్టింగ్ టు హిమ్. వీళ్ళు అందరు కలిసి దెన్ దే వెంట్ టు ద డీజీపీ ఐజీ దగ్గర వెళ్ళారు. ఐజీ నుంచి ఐ థింక్ వాజ్ సంబడి కాల్డ్ సిబి మాథ్యూస్ సార్, ఆయన దగ్గర వెళ్ళారు. ఆయనకి రిపోర్ట్ చేసి ఇట్లా జరిగిందని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా దే ఇన్ఫార్మ్ ద ఐబీ ఇన్ ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో, లుక్ దిస్ ఇస్ అ వెరీ సీరియస్ కేస్, ఇద్దరు ఇస్రో సైంటిస్టు నంబి నారాయణ్ అండ్ దాని శశికుమార్ 2 are ఇన్వాల్వ్డ్, మాల్డీవియన్ ఉమెన్ ఒకటి ఇన్వాల్వ్డ్ ఉంది, దట్ యూ హ్యావ్ టు ఇంటరోగేట్ అని చెప్పి ఈమెని కస్టడీలో తీసుకొని విపరీతంగా కొట్టారు వీళ్ళు పోలీసు వాళ్ళు, కేరళ పోలీసు వాళ్ళు, ఈ మరియం రషీదాని. యాక్చువల్లీ ఎప్పుడైనా ఒక ఫారిన్ లేడీ ఎవరైనా ఫారినర్ అరెస్ట్ చేస్తే వాళ్ళ ఎంబసీని ఇన్ఫార్మ్ చేయాలని రూల్ ఉంది, అది కూడా చేయలేదు వీళ్ళు. చేయకుండా డిటెన్షన్ చేసుకున్నారు వితౌట్ ఈవెన్ ప్రొడ్యూసింగ్ హర్ ఇన్ ద కోర్ట్. సో అక్కడి నుంచి మొదలైన కేసు. సో 94 నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. అదే టైం ప్యారలల్గా ఒక ఎపిసోడ్ కూడా నడిచింది అక్కడ. కె కరుణాకరన్ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ. ఆయన మన రాజశేఖర్ రెడ్డి లాగా చాలా పాపులర్, వెరీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్. అప్పుడు ఎవరిని పట్టించుకోరు, సోనియా గాంధీ కానివ్వండి ఎవరిని పట్టించుకోరు ఆయన. ఐ థింక్ నరసింహరావు వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ దెన్, కానీ ఎండ్ ఆఫ్ ద డే సోనియా గాంధీ వాజ్ ద బాస్. అది మన్మోహన్ సింగ్ టైంలో కూడా మనం చూసాం. సో ఏం చేశారంటే వీళ్ళు ఐబీని ఇన్ఫార్మ్ చేసినప్పుడు అక్కడ దెర్ వాజ్ అ జెంటిల్మెన్, ఐ థింక్ వాజ్ ఇన్ ద ఐజీ లెవెల్ దట్ టైం, శ్రీకుమార్, ఆర్బి శ్రీకుమార్ అని చెప్పి. ఈ పేరు చాలామంది మన ప్రేక్షకులకు తెలియదు. ఆర్బి శ్రీకుమార్ వచ్చాడు ఇమీడియట్లీ కేరళకు వచ్చి, ఈయన నంబి నారాయణ తీసుకొని ఆయన్ని నిలబడి కొట్టారు. ఆయన కూర్చోలేని నీళ్ళు, మీకు ఆ సీన్ రాకెటరీ సినిమాలు కనిపిస్తుంది, నీళ్ళు అడిగితే మొక్కం మీద పోస్తారు నీళ్ళు. 9 రోజులు ఆయన్ని కూర్చోలేకుండా ఇంటరాగేట్ చేశారు. బట్ ఈ సెడ్ దర్స్ నథింగ్ ఐ హావ్ టు టెల్, ఐ డోంట్ డూ ఎనీథింగ్. కాదు, నువ్వు పాకిస్తాన్కి టెక్నాలజీ అమ్మావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వర్క్ చేస్తున్న టెక్నాలజీ భారతదేశానికి ఇంకా రాలేదు ఆ టైంలో. ఇట్ ఇస్ కాల్డ్ క్రయోజెనిక్ ఇంజిన్స్. ఈ క్రయోజెనిక్ ఇంజిన్స్ అంటే హెవీ శాటిలైట్స్ని లిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. మన దగ్గర అప్పుడు దాకా ఉన్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కానీ ఎస్ఎల్బి, అది ఏం చిన్న శాటిలైట్స్ లాంచ్ చేయొచ్చు అంతే. కానీ హెవియర్ శాటిలైట్ లాంచ్ చేయడం వీఆర్ యూజింగ్ ఫ్రెంచ్ గయానా నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి మనం లాంచ్ చేస్తుండే. అది మనకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అది కూడా కాదు, వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దది. సో మన దగ్గర తయారు చేద్దామని చెప్పి ఈ క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ కోసం నంబి నారాయణ్ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్.
ఈ క్రయోజనిక్ ఇంజిన్ ఎవరు అమ్మడానికి మందికి రెడీ లేరు. రష్యా వాజ్ రెడీ. వాళ్ళని చెప్పారు మీకు 4 ఇంజిన్లు ఇస్తాం మేము, ఆఫ్టర్ దట్ వీ విల్ గివ్ యూ ద డ్రాయింగ్. ఆ 4 ఇంజిన్లు వచ్చిన తర్వాత మీరు యూజ్ చేసిన తర్వాత మీకు డ్రాయింగ్స్ ఇస్తామని చెప్పారు. ఇది ఒక్క ఇంజిన్ రాగానే యూఎస్కి తెలిసిపోయింది, సిఐఏకి. వాళ్ళు దీనికి ఆపడానికి ఎట్లయినా ఆపడానికి, ఎందుకంటే ఇది ఇండియా హెస్ టేకెన్ దిస్ టెక్నాలజీ అంటే దే విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. అవును, ఇస్రో విల్ బికమ్ ఎ బిగ్ అండ్ వీఆర్ టాకింగ్ 30 years బిఫోర్, 30 సంవత్సరాల ముందు. కానీ ఈ నంబి నారాయణ ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేయకూడదు, ఆయన అక్కడ ఉండకూడదు అని చెప్పి ఆయన మీద వేశారు ఈ కేసు. ద సిఐఏ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కేరళ, these police officers were involved, Asianet News, the Malayalam channel then, they were involved, Manorama and Madhrubhumi, 2 newspapers, వాళ్ళకు డబ్బులు ఇచ్చారంట, డైరెక్ట్ పేమెంట్ ఇచ్చారు టు రైట్ స్టోరీస్ అగేన్స్ట్ ఇస్రో. మై గాడ్. ఈ కేసు అక్కడి నుంచి మొదలై లాస్ట్ ఏమైంది, క్రయోజనిక్ ఇంజిన్ ప్రాజెక్ట్. అఫ్ కోర్స్ నమ్మినారాయణ స్టోరీ మనకు అందరు తెలుసు. ఆ స్టోరీ ఎక్కడి దాకా వెళ్ళంగానే హీ అప్రోచ్డ్, హీ రోట్ ఎ లెటర్ ఆర్ సంథింగ్ నరసింహరావు సేయింగ్ సార్, అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ ఐ థింక్ ఇట్ వాస్ కస్తూరి రంగన్ ఆ టైంలో అనుకున్నా, అబ్దుల్ కలాం గారు రాశారు లెటర్. ఎస్, హీ రోట్ ఎ లెటర్ టు మిస్టర్ నరసింహరావు సేయింగ్ దిస్ ఇస్రో సైంటిస్ట్ ఆర్ బీయింగ్ ఫాల్స్లీ ఫ్యాబ్రికేట్. ఎందుకంటే నంబినారాయణ యూస్ టు రిపోర్ట్ టు కలాం ఎట్ వన్ టైం వెన్ ఆయన తుంబా ఈక్వటోరియల్ లాంచ్ సెంటర్లో ట్రివాండ్రంలో స్టార్ట్ అయిన అప్పుడు మన శ్రీహరికోట లేకుండా కరెక్టే. సో హీ రోడ్స్. అప్పుడు నరసింహరావు గారు ఏం చేశారు, సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. సిబిఐ వచ్చి ఒక వారం లోపల చెప్పారు ఇదంతా ఫేక్ కేసు, దీంట్లో ఏం లేదు, ద డ్యామేజ్ వాజ్ డన్ ఆల్రెడీ. ఎందుకంటే ఈయన అరెస్ట్ చేశారు, ఈయన కొట్టారు, చాలా విపరీతంగా కొట్టారు ఆయన్ని, నంబినారాయణ గారిని. హీ వాజ్ టోటలీ అ బ్రోకన్ మ్యాన్. హిస్ ఫ్యామిలీ వెంట్ టోటలీ, వాళ్ళ కొడుకుని వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. మీ మూవీలో చూపిస్తారు, చాలా దారుణంగా ఉంటుంది అసలు. ఇదంతా చేసిన తర్వాత వాట్ ఐ మీన్ ద ఎంటైర్ క్రయోజనిక్ ప్రాజెక్ట్ గాట్ స్క్రాప్డ్. రష్యా క్యాన్సిల్ ద ఆర్డర్ విత్ అస్. 2 ఇంజిన్లు ఇచ్చారు, 2వ ఇంజిన్ ఎట్లా తీసుకొచ్చారు భారతదేశానికి, దాని తర్వాత వాళ్ళు ఇవ్వలేదు. యుఎస్ సెడ్ నో మోర్ క్రయోజనిక్ టెక్నాలజీ టు ఇండియా, మేము ఆపేసాం, ఏది నంబినారాయణని మీరు ఇవ్వకూడదు. సో ద ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ వెంట్ బ్యాక్ 30 years డిలే అయింది మనకి, 30 సంవత్సరాలు. దాంట్లో 20 అని పెట్టుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు మన క్రయోజనిక్ యూజ్ చేస్తున్నాం లాస్ట్ 10 years నుంచి. మళ్ళీ వీఆర్ యూజింగ్ హెవీ శాటిలైట్స్, వీఆర్ ఇప్పుడు చంద్రయాన్ లాంచ్ చేసామని, దే ఆర్ ఆల్ యూజింగ్ క్రయోజనిక్ ఇంజిన్స్. అది మనం ఓన్గా డెవలప్ చేసుకున్నాం, ఎవరు ఇవ్వరు ఇది. సో మనం ఓన్గా డెవలప్ చేసుకున్న టెక్నాలజీ. కానీ దీన్ని ఆపడానికి ఎంతమంది ట్రై చేశారు చూడండి, ఎంతమంది. నా కమ్ టు శ్రీకుమార్, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఐబీ అప్పుడు ఐబీలో ఉండే, ఢిల్లీలో ఐజీగా లెవెల్లో ఉన్నారు. ఓకే. దాని తర్వాత ఆయనకి ప్రమోషన్ ఇచ్చి గుజరాత్ పంపించారు సెంట్రల్ గవర్నమెంట్. హీ వాజ్ సెంట్ బ్యాక్ టు ఒరిజినల్ కాడర్, గుజరాత్ కాడర్. ఆయన మీస్ ద మలయాళీ గై, బట్ అక్కడ హీ వాజ్ ప్రమోటెడ్ బిఫోర్ మోదీ కేమ్ ఇన్. హీ వాజ్ ప్రమోటెడ్ యాజ్ డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, టాప్ మోస్ట్. అప్పుడే గోద్రా రైట్స్ జరిగింది. గోద్రాలో దిస్ ఫెలో హ్యాడ్ అ బిగ్ హ్యాండ్. ఈ పోలీస్ని డిప్లాయ్ చేయలేదు కావాలని చెప్పి గొడవ చేసిన తర్వాత, ఇంత గొడవ అయిన తర్వాత ఆర్మీని పిలిపించారు, అంతా చేశారు. మనకంతా తెలుసు ఏం జరిగింది అక్కడ గుజరాత్లో రైట్స్ 2002లో. దాని తర్వాత ఈయనని లేటర్ సిబిఐ ఎంక్వైరీలో, ఇంకొక ఎంక్వైరీ కార్తికేయన్ గారు అప్పుడు ఎంక్వైరీ ఒకటి ఉండే సిబిఐ డైరెక్టర్, ఆ ఎంక్వైరీలో అమిత్ షా అండ్ మోదీ గారు ఇన్వాల్వ్డ్ అని చెప్పి మీకు గుర్తుంటుంది. సాయి గారు క్వశ్చన్ చేశారు వాళ్ళని, వాళ్ళు అవాయిడ్ చేయలేదు. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి సిబిఐ ఆఫీస్లో మోదీ గారు అయితే 2 రోజులు కూర్చున్నారు, ఇంట్రాగేట్ చేశారు ఆయన. ఐ వాజ్ ద సీఎం దెన్. ఎవిడెన్స్ అగేన్స్ట్ మోదీ వాజ్ గివెన్ బై ది సేమ్ శ్రీకుమార్, ఆర్బి శ్రీకుమార్, సేయింగ్ ఒక క్యాబినెట్ మీటింగ్లో నేను కూడా కూర్చున్నాను, అది మోదీ గారు చెప్తున్న విన్నాను, ఇది ముస్లిమ్స్ మీద దాడి చేసి ముస్లిం చంపాలని చెప్పి మోదీ గారు చెప్పారని చెప్పి దిస్ ఫెలో టోల్డ్ సిబిఐ. బట్ సిబిఐ లేటర్ ఫౌండ్ అవుట్ దిస్ ఫెలో వాజ్ నాట్ ఈవెన్ ఇన్ అహ్మదాబాద్ దట్ డే, హీ వాజ్ ఇన్ ఢిల్లీ. వాళ్ళు ఇది సీల్డ్ కవర్లు సుప్రీంకోర్టుకి ఇచ్చారు, బికాస్ సుప్రీంకోర్టు వాజ్ మానిటరింగ్ ద ఇన్వెస్టిగేషన్. సుప్రీంకోర్టు కాల్డ్ దిస్ ఫెలో నంబర్ 1 లయర్ అని చెప్పారు. అంటే తెలుగులో దాన్ని యాక్చువల్ వర్డ్ యూ హావ్ టు ట్రాన్స్లేట్, నంబర్ 1 లయర్, అబద్ధాలు చెప్పే రాజాల కోరు అంటారు. దాట్ ఈస్ వాట్ హీ వాస్. లేటర్ ఆన్ ఒక ఫేక్ ఎన్కౌంటర్లో వీని లోపల వేసుకొని ఇప్పుడు కూడా జైల్లో ఉన్నా అనుకుంటాడు. దట్ ఫెలో వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో ద కనెక్షన్ ఈజ్ ఫ్రమ్ 10 జన్పత్. సోనియా గాంధీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కనెక్షన్. ఇది 10 జన్పత్ నుంచి స్టార్ట్ అయిన కనెక్షన్. దట్ ఈస్ వై కరుణాకరన్ గాట్ డిస్మిస్డ్, కరుణాకరన్ వాజ్ రిమూవ్డ్ అండ్ ఏకే యాంటనీ వాజ్ బాటన్. కరుణాకర్ని దించడానికి ఇక్కడ మన రాజశేఖర రెడ్డి గారి లాగా మన కరుణాకర్ని కిందకి దింపారు. రమణ్ శ్రీవాస్తవ్ అని చెప్పి ఈ వాజ్ ద రైట్ హ్యాండ్ మ్యాన్, ఈ వాజ్ ద డీజీపీ ఆఫ్ కరుణాకరన్, ఫేవరెట్ పోలీస్ ఆఫీసర్. ఆయన్ని కూడా ఈ కేసులో ఇరికించి ఆయన కూడా కంప్లీట్ ఫినిష్ చేసేసారు ఆయన కెరియర్. చాలా రోజు వీళ్ళు ఎంజాయ్ చేసుకున్నారు. కానీ దాని తర్వాత నంబినారాయణ ఫైల్డ్ అ పిటిషన్ సుప్రీంకోర్టు ఆస్కింగ్ ఫర్ డ్యామేజెస్. సుప్రీంకోర్టు ఈ మొత్తం కేసు అంతా వాళ్ళకి తెలుసు బ్యాక్గ్రౌండ్, బికాస్ సిబిఐ హస్ గివెన్ అ క్లీన్ చిట్ టు హిమ్. 50 లక్షలు ఇవ్వమని చెప్పారు కేరళ గవర్నమెంట్ దగ్గర, మీరు చేసిన పనికి 50 లక్షలు ఇవ్వండి ఇంటరిమ్ రిలీఫ్.
ఫైనలీ కేరళ గవర్నమెంట్ ఒఫీషియల్ కార్ పంపించి, స్టేట్ కార్ పంపించి, సెక్రటరియట్ పిలిపించి 1.92 crores డ్యామేజెస్ విత్ ఇంట్రెస్ట్. సుప్రీంకోర్టు విత్ ఇంట్రెస్ట్ ఇవ్వమని, ఎందుకంటే 10 సంవత్సరాల దాకా డబ్బులు ఇవ్వలేదు. ఇంట్రెస్ట్తో సహా 1.92 crores టోటల్ అమౌంట్ నమ్మినారాయణ గారికి ఇచ్చారు. బట్ దాట్ డే ఆల్సో హీ సెడ్ మై బ్యాటిల్ ఇస్ నాట్ ఓవర్. నా మీద చేసిన ఈ పనికి, నా మీద చేసిన అత్యాచారాలకి ఈ పోలీస్ ఆఫీసర్స్ కూడా జైలుకి వెళ్ళాల్సిందని. దట్ ఈస్ వై నౌ వీఆర్ సీయింగ్ దీస్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఆల్ అండర్ ప్రాసిక్యూషన్. దాంట్లో సిబి మాథ్యూస్, కేకే జోషువా కూడా ఉన్నాడు, ఆర్బి శ్రీకుమార్, దట్ ఫెలో ఇస్ దేర్, పిఎస్ జయప్రకాష్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్ విజయన్ హూ స్టార్టెడ్ ది ఎంటైర్ థింగ్. ఆలోచించండి సాయి గారు, మన దేశంలో బయట నుంచి పాకిస్తాన్ అక్కర్లేదు, మన దేశంలో ఉన్నారు దేశద్రోహులు. అందుకే కదా మన ప్రాజెక్ట్, మన ఇస్రోని ఆపడానికి చేసిన కుట్ర, మన దగ్గర ఉన్న పొలిటికల్ లీడర్స్ ఇవాళ కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేపించారు ఇదంతా. ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక ట్వీట్ లేదు దీని గురించి, దట్ దిస్ ప్రాసిక్యూషన్ ఇస్ హ్యాపెనింగ్ అని. ఎందుకంటే వాళ్ళకి భయం, ఫైనలీ ఈ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు చేయరు. వాట్ ఈస్ దేర్ ఫర్ శ్రీకుమార్ టు డూ, వాట్ ఈస్ దేర్ ఫర్ విజయన్ టు డూ, ఆడ ఇన్స్పెక్టర్, వాట్ ఈస్ దేర్ ఫర్ సిబి మాథ్యూ టు డూ, డిఐజీ ఆ టైంలో. వాళ్ళకి ఏముంది దీంట్లో? ఎవరో వాళ్ళతో చేపించారు. ఆ చేపించిన వాళ్ళు కూడా తీసుకురావాలి. దట్ ఈస్ వాట్ ఈవెన్ మిస్ నంబినారాయణ హెడ్ సెడ్, ద పీపుల్ బిహైండ్ దిస్. నాకు తెలుసు ఎవరు. హీ టోల్డ్ రాజ్దీప్ సర్దేశాయ్ ఆర్ సంబడి. యాక్చువల్లీ అది ఏషియానెట్లోనే వారు ఇంటర్వ్యూ వచ్చింది ఆయన. దాని తర్వాత కన్నాడి అనే ఒక ప్రోగ్రామ్ ఉండే, మిర్రర్, ఇట్ వాజ్ బై గోపకుమార్ అని చెప్పి వాళ్ళ ఎడిటర్ ఇన్ చీఫ్ చేస్తుండే. ఆయన ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారని. ఆయన చేసిన ప్రోగ్రాంలో హీ సెడ్ ఐ విల్ స్పీక్, కానీ దట్ ఇంటర్వ్యూ షుడ్ నాట్ బి ఎడిటెడ్. 31 minutes రికార్డ్ చేశారు. యూజువలీ 24 minutes రికార్డ్ చేస్తారు. 7 నిమిషాలు కమర్షియల్స్ ఉంటుంది, యాడ్స్ ఉంటుంది. ఆ రోజు టెలికాస్ట్ చేస్తున్నారు, ఐ థింక్ ఆల్మోస్ట్ 15-20 years ago. కంప్లీట్ 31 minutes. దాంట్లో ఆయన క్లీన్గా చెప్పారు ఏం జరిగింది, ఎందుకు చేశారు, ఇది ఎవరు చేశారు అని చెప్పి, అది మాత్రం చెప్పలేదు అని చెప్పారు. నాతోని ద సీక్రెట్ విల్ గో టు మై గ్రేవ్ విత్ మీ. ఇది నాకు తెలుసు. దీని వెనుక పొలిటికలీ ఎవరున్నారో నాకు చాలా క్లియర్గా తెలుసు. దీన్ని ఆపడానికి ఎవరెవరు దీని వెంట కుట్రలో ఉన్నారో, దే ఆర్ నాట్ బీన్ ప్రాసిక్యూటెడ్ టిల్ డేట్, అండ్ దట్ ఇస్ ద ఓన్లీ సాడ్ ఫ్యాక్ట్. సో ఇప్పుడన్నా ప్రాసిక్యూట్ అవుతుందా చూద్దాం సార్. అంటే అట్లీస్ట్ కొంతమంది వెనకాల ఉన్న వాళ్ళు ఏమవుతారో తెలియదు కానీ, మరియం రషీదా కానివ్వండి, ఫౌజియా హసన్, ఈ మాల్డీవియన్ ఉమెన్, దే షుడ్ ఆల్సో బి కాల్డ్. వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు నాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత. బికాస్ ఎందుకు మీ ఈగో కోసం దేశంలో ఉన్న ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ని, ఇస్రోలో ఉన్న క్రయోజెనిక్ టెక్నాలజీని ఆపడానికి మీరు ఏమేమి చేస్తారు? ఈ ఇస్రో కేసు చూపించింది, అది కూడా చేపించింది కాంగ్రెస్ వాళ్ళు. ఓకే రైట్ సార్. ఇక మనం వేరే వార్తల్లోకి వెళదాం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ భూ కబ్జా అనేది ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ డీకే ఫ్యాక్షన్ ఉండనే ఉంటుంది. బీజేపీ చాలా సీరియస్గా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ప్రెసిడెంట్ బివై విజయేంద్ర, యడ్యూరప్ప తనయుడు విజయేంద్ర దీని గురించి సీరియస్గా రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నారు. సో ఎవరైతే పార్వతమ్మ పేరిట, పార్వతి అనే సిద్ధరామయ్య గారి సతీమణి పేరుపైకి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక ల్యాండ్ని ఆ పేరు మీదకి ఇల్లీగల్గా అలాట్ చేసింది అనేది ఇప్పుడు ఆరోపణ. ఇది ఇప్పుడు రాజకీయంగా సిద్ధరామయ్య సీటును తీసేసే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ వాళ్ళు చేయక్కర్లేదు, వాళ్ళ పార్టీలను చూసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళకు ఒక ఛాన్స్ దొరికింది. ఆల్రెడీ లింక్ మొన్ననే లాస్ట్ వీక్ మనం మాట్లాడాము, సీట్ కూడా పోతుంది. దానికి ఒక లింక్ ఉంది. అది ఇంకో లింక్ ఏంటంటే, వీళ్ళ హిజ్ వైఫ్ పార్వతి, ఆమె పేరు పార్వతమ్మ అంటారు ఆమెని. ఆమె పేరు మీద 3.2 acres ఆఫ్ ల్యాండ్ మైసూర్ బయట, ఆ ల్యాండ్ని మైసూర్ డెవలప్మెంట్ అథారిటీ డెవలప్మెంట్కి అక్వైర్ చేశారు. అక్వైర్ చేసినప్పుడు దానికి ఒక కాస్ట్ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న రైతుల దగ్గరికి ఇచ్చే కాస్ట్కి ఆమెకి 10 నుంచి 20 times ఎక్కువ ఇచ్చారంట. రైతుల దగ్గర తీసుకుని వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు అసలు డబ్బులు. ఈమెకి వచ్చిన దాని ప్రకారం మైసూర్ సిటీలో 14 సైట్లు ఇచ్చారు, 14 ప్లాట్లు ఇచ్చారు, 60/40. ఆమెకి యాక్చువల్లీ యాజ్ పర్ కాంపెన్సేషన్ 2 రావాలి, 14 ఇచ్చారు. ఇప్పుడు ఏం చేశారు, ఫస్ట్ ఇది రాగానే ఆ ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసి పడేశాడు. ఎవడు ఎంక్వైరీ చేసిన వాడిని. ఇదంతా బయటికి తీసుకొచ్చిన వాడిని, మీకు ఇంత భయం లేకుంటే, ఏం కాన్స్పిరసీ లేకుండా ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? వెన్ హీ వాజ్ ద వన్ హూ బాట్ అవుట్ దిస్ ఎంటైర్ స్కామ్, సెయింగ్ ఇట్ హస్ బీన్ ఇల్లీగలీ డన్ అని చెప్పేసి. దానికన్నా ఇంట్రెస్టింగ్ ఇంకోటి సాయి గారు, ఈ ప్లాట్ యూజువలీ మన ఎలక్షన్ అఫిడవిట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఈ క్యాండిడేట్స్ వాళ్ళ కంప్లీట్ అసెట్స్ డీటెయిల్స్ ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అంటే ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ కానివ్వండి, కొడుకు కానీ కూతురు పేరు మీద ఏముందని.
ఈ ల్యాండ్ డిక్లేర్ చేయలేదు సిద్ధరామయ్య. సో ఈ డిక్లేర్ చేయని ల్యాండ్ సడన్గా ఎట్లా వచ్చింది? ఇప్పుడేమంటున్నాడు, లేలే వాళ్ళ తమ్ముడు ఆమెకు డొనేట్ చేశారంట ల్యాండ్. ఈ ల్యాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కరప్షన్ కేస్. ఆ ల్యాండ్ వాళ్ళ తమ్ముడికి ఎట్లా వచ్చింది, తమ్ముడి నుంచి వీళ్ళకి ఆమెకి ఎందుకు ఇచ్చారు, ఆమె దగ్గర నుంచి వీళ్ళు ఎందుకు అక్వైర్ చేశారు మైసూర్ డెవలప్మెంట్ అథారిటీ, అక్కడున్న రైతులకి ఇదే కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వలేదు, ఈమెకు ఒక్కటే సపరేట్ ఎందుకు ఇచ్చారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు, మూడా. వాళ్ళు స్టాండర్డ్ అలాట్మెంట్ రేషియో ఏంటంటే 40-60. అంటే మీరు ప్లాట్ తీసుకున్నప్పుడు దాని బదులు ఒక రేషియోతో ఇస్తారనమాట. కానీ పార్వతమ్మకు వచ్చినప్పుడు 50-50 ఇచ్చారు, తీసుకుని దాని ఈక్వలెంట్ ఇచ్చారు. మిగతా వాళ్ళ దగ్గర తీసుకున్నా కాదు, అది కంప్లీట్ దీని విలువ ఆల్మోస్ట్ 4,000 కోట్లకు వస్తుంది. ఈ ప్లాట్ ఒకటే కాదు, ద ఎంటైర్ స్కామ్ ఈజ్ అబౌట్ 4,000 crores. సో ఇది ఈ మైసూర్ బయట జరిగిన ల్యాండ్. ఆలోచించండి, మైసూర్ బయట ల్యాండ్ విలువ ఎంత ఉంటుంది, మైసూర్ సిటీలో ఎంత ఉంటుంది. అక్కడ అక్వైర్ చేసిన ల్యాండ్ మీరు మైసూర్ సిటీలో ఎందుకు ఇచ్చారు? మీరు కాంపెన్సేషన్ ఇవ్వాలండే కదా, డబ్బులు ఇవ్వాలండే. ల్యాండ్ ఇస్తే కూడా మీరు 2 ప్లాట్లు ఇవ్వాలి, 60/40. మీ 14 ఎట్లా ఇచ్చారు ఆమెకి? ఇదంతా బయటకు వచ్చిన తర్వాత న్యాచురలీ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి మెగా ర్యాలీ జూలై 12వ తేదీకు, అదే మన ఈ రికార్డింగ్ కన్నా నెక్స్ట్ డే జరుగుతుంది, ఫ్రైడే రోజు. ఇది దాని తర్వాత ఈ మెగా ర్యాలీలో వీళ్ళు ఈ సైట్స్ ఇల్లీగల్గా ఇచ్చిన సైట్ చాలామంది కాంగ్రెస్ పొలిటీషియన్స్కి ఇచ్చారంట. ఇదంతా విత్డ్రా చేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకొని వీళ్ళకి ప్లాట్లు ఇచ్చారంట. ఎవరిదో పేరు మీద ల్యాండ్. ఇక్కడ అందరు చూస్తున్నాం కదా ధర్నీ పోర్టల్ ఏమేమి జరుగుతుంది ఇక్కడ అని. సంథింగ్ వెరీ సిమిలర్ హ్యాపెండ్ దేర్ ఆల్సో. అది కాకుండా ఇప్పుడు ఎందుకంటే ఈ న్యూట్రల్ క్యాంప్ అని ఒక క్యాంప్ ఉంది సాయి గారు. మనం ఎప్పుడు డీకే శివకుమార్ సిద్ధరామయ్య గురించి మాట్లాడాం, కానీ అక్కడ ఇంకో క్యాంప్ కూడా ఉంది. అక్కడ వీళ్ళిద్దరు దాంట్లో లేని ఒక క్యాంప్ సెపరేట్ ఉంది. బీకే హరిప్రసాద్ ఉన్నారు, కేహెచ్ మునియప్ప ఉన్నారు. వీళ్ళందరూ సీనియర్స్. ఓకే, వీరిద్దరు పట్టించుకోరు, ఈ 2 గ్రూపులు పట్టించుకోరు. ఎందుకంటే కర్ణాటకలో ఆల్రెడీ ఒక ఒక్కలిగా లింగాయట్ ఒక బ్యాటిల్ ఉంది. సిద్ధరామయ్య కంసం కురుబా, విచ్ ఇస్ ద బ్యాక్వర్డ్ కాస్ట్. దానికోసం మనకు జరిగిన ఒక్కలిగా గొడవలు కూడా క్లియర్గా చెప్పారు. వాళ్ళ సీఎస్ చెప్పారు, వాళ్ళ మఠాలు చెప్పారు, ఈయనని ముఖ్యమంత్రి చేయాలి డీకే శివకుమార్ అని చెప్పారు. చేయకపోతే మేము చూపిస్తాం అని చెప్పారు. సో ఇప్పుడు అది కాకుండా, ఎందుకంటే ఇదొక నడుస్తున్నప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది. అక్కడ కాంగ్రెస్ ఒక రివ్యూ చేస్తున్నారు, మధుసూదన్ మిస్త్రీ అని చెప్పి ఏఐసిసి రివ్యూ చేయడానికి ఒక ఆయన వచ్చారు. మేము 14 సీట్లు మినిమం గెలుస్తాం అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినట్లు అక్కడ లాస్ట్ 10 సీట్లు రాలేదు, 8 సీట్లు వచ్చినాయి. దాని గురించి ఎంక్వైరీ నడుస్తున్నప్పుడు న్యాచురలీ ద బ్లేమ్ విల్ ఫాలో ఆన్ సిద్ధరామయ్య, బికాజ్ యూ ద లీడర్. ఇక్కడ రేవంత్ రెడ్డి మీద ఏం జరగలేదు, కానీ అక్కడైతే వాళ్ళు సీరియస్ తీసుకుంటున్నారు. ఇదే ఛాన్స్లో శివకుమార్ని పాసిబ్లీ వాళ్ళు పైకి తీసుకొస్తారు. కానీ అక్కడ దానికన్నా ముందు అక్కడ ఇంకొక స్కాండల్ జరిగింది. ఈ 5 ప్రామిస్ల కోసం డబ్బులు లేనప్పుడు పెట్రోల్ రేట్లు పెంచిండు అక్కడ. మనకు తెలుసు, మన రాహుల్ గాంధీ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, మీరు మోదీ గవర్నమెంట్ అసలు ఇన్ఫ్లేషన్ ట్యాకిల్ చేయలేకపోతే. కానీ ఒక్క మాట చెప్పలేదు పెట్రోల్ అక్కడ ప్రైసెస్ పెంచిన దానికి. ట్యాక్స్ పెంచారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మోదీ గవర్నమెంట్ 10 పైసలు పెంచితే లొల్లి చేస్తారు వీళ్ళు. కానీ వాళ్ళ గవర్నమెంటే ₹1 నుంచి ₹3 దాకా పెంచినప్పుడు ఏం చెప్పలేదు. ఫండ్స్ కావాలి. ఈ 5 ప్రామిసెస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు మీరు? ఫ్రీ బస్ అంటే ఏం లేదు, అది బస్సులు రేపు రోడ్డు మీద ఉండకపోతే కూడా ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఏం చేశారు వీళ్ళు? ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ఉంది సాయి గారు, ఆ ఫండ్స్ తీసుకొని వీళ్ళు వాడుకున్నారు. ఓకే, అది ఇదికన్నా పెద్ద గొడవ జరిగింది. అది ఇంకా ఘోరం. సో ఇది ఎట్లయిపోతుందంటే షెడ్యూల్ కాస్ట్ ప్లాన్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ సబ్ ప్లాన్ అని ఒకటి ఉంది. సో ఈ 5 గ్యారంటీస్లో దీని డబ్బులు తీసుకొని వాడుకున్నారు. ఎంత డబ్బులు అనేది ఇప్పుడు మనం చూడాల్సింది, ఎందుకంటే 3,000 క్లోజ్ టు 4,000 కోట్లు ఈ ఫండ్స్ ఉండే వీళ్ళ దగ్గర, ఈ ఎస్సీ ఎస్టీ ఫండ్స్ కోసం. దాని నుంచి వీళ్ళు ఎంత వాడారని ఇప్పుడు దాకా తెలియదు. తీసుకున్నారు ఫండ్స్, చెప్పట్లేదు ఎంత వాడారని. ఈ ఫండ్స్ ఎవరికి వెళ్ళాలి? ఎస్సీ ఎస్టీకి వెళ్ళాలి. కానీ మీరు ఫండ్స్ వాళ్ళ దగ్గర తీసుకొని మిగతా వాళ్ళకి ఇస్తున్నారు మీ 5 ప్రామిసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఈ మొత్తం గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాల్సి అంటే ఇప్పుడే కూడా 14,000 కోట్లు కావాలి వాళ్ళకి ఇమీడియట్గా. అది లేదు. సో ఎక్కడి నుంచైనా డబ్బులు కొంచుకోవాలి, దానికోసం ఏమైనా చేయాలి. గవర్నమెంట్ ఉంటుందో లేదో మాకు తెలియదు. సో ఈ గొడవ నడిమిట్లో ఈ ల్యాండ్ స్కామ్ ఒకటి, ఈ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి మీరు గుంజుకున్న డబ్బుల గురించి డెఫినెట్లీ దే హ్యావ్ టు ఆన్సర్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే అది కాదు, గవర్నమెంట్ క్యాన్ యూజ్ ఎనీ ఫండ్. అరే మీరు ఎస్సీ ఎస్టీకి ఇచ్చే ఫండ్స్ మీరు ఎట్లా గుంజుకుంటారండి? అది వాళ్ళకి ఇస్తారంటే కూడా మీరు ఇంకే హెడ్ ఆఫ్ అకౌంట్ మీద ఇస్తున్నారు, అది కూడా చెప్పాలి కదా క్లియర్గా. క్లారిటీ లేదు. రాహుల్ గాంధీ ఆఫ్కోర్స్ మాట్లాడు, ఎందుకంటే స్కామ్ అక్కడ కాదు కదా, స్కామ్ కర్ణాటకలో జరిగింది. సో మాట్లాడు దాని గురించి. సో డెఫినెట్లీ నెక్స్ట్ 1 month 2 weeks అనుకోండి, 1 month కూడా వెళ్ళక్కర్లేదు. సిద్ధరామయ్య విల్ బి అండర్ ట్రెమెండస్ ప్రెషర్ అండ్ డెఫినెట్లీ ఐ థింక్
మేబీ ఒక 6 నెలల లోపల ఆయన సీటు ఉండదు. యా, ఇక నెక్స్ట్ అంశం సార్. ఇది మొన్న సిటీ గ్రూప్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ని బేస్ చేసుకుని మొత్తం ప్రసార మాధ్యమాలన్నీ ఊదరగొట్టాయి. భారతదేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, ఈ నిరుద్యోగ సమస్యను తీసివేయడానికి అసలు నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు సాధ్యం కాదన్న రీతిలో మాట్లాడుతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ నిరుద్యోగం అనేది మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా, సాధారణ ఎన్నికల్లో కూడా చాలా కీలకమైన అంశంగానే కనిపించింది. అన్ఎంప్లాయ్మెంట్ గురించి, బేరోజ్గార్ గురించి విపరీతమైన భాషన్స్, మన స్పీచ్ల మీద స్పీచ్లు ఇచ్చుకుంటూ వచ్చారు. దాన్ని ప్రజలు కూడా కొంత విశ్వసించారు. అయితే నిజంగా డేటా వేరేలాగా చెప్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI యొక్క డేటా రిలీజ్ చేసింది 2023-24 ఫిజికల్ ఇయర్కి సంబంధించి. సుమారు 4.7 కోట్ల జాబ్లు, ఉద్యోగాలు, సుమారు 4.7 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో యాడ్ అయ్యాయని చెప్తున్నారు. ఇది నిజంగా అంటే ఇది చాలా పెద్ద విషయం. అంటే 2 కోటి ఉద్యోగాలు ఇస్తానన్నాడు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు నరేంద్ర మోదీ అని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఒక్క సంవత్సరంలోనే 4.7 కోట్ల ఉద్యోగాలు యాడ్ అయ్యాయని RBI డేటా చెప్తోంది. ఒకసారి వివరాలు చెప్తారా? సాయి గారు, RBI దగ్గర ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి అందరు రిపోర్ట్ చేసిన డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. అది మీరు ముద్రా యోజన నుంచి ఉండొచ్చు, EPFO డేటా ఉండొచ్చు, మిగతా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి డేటా ఉండొచ్చు, అన్ఆర్గనైజ్ సెక్టర్స్ నుంచి వచ్చిన డేటా ఉంటుంది. వాళ్ళ దగ్గర అన్నీ ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఏ లోన్ తీసుకున్నా కానీ RBI దగ్గర దాని డేటా ఉంటుంది అనమాట. సో ఈ కేసులో ఏం జరిగిందంటే, మనం అఫ్కోర్స్ అనుకో మోదీ గారు 2 కోట్ల ఉద్యోగం ఎక్కడ ఇచ్చారని చెప్పి రాహుల్ గాంధీ అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటారు. మోదీ గారు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా అని చెప్పలేదు, ఫెసిలిటేట్ చేస్తా అన్నారు. సరే, దాన్ని కూడా నేను ఎప్పుడో అసలు డిస్ప్యూట్ కూడా చేయకుండా నేను ప్రూవ్ చేస్తాను, ఒకటే స్కీమ్ తీసుకుంటే చాలని చెప్పేసి. ముద్రా లోన్లో 18 నుంచి 16 కోట్ల దాకా ముద్రా లోన్ తీసుకున్నారు. ముద్రా లోన్ తీసుకున్నాడు, ఒక షాప్ పెట్టుకుంటాడు, లేకుంటే ఒక చిన్న కంపెనీ పెట్టుకుంటాడు, ఒక లేత్ మిషన్ పెట్టుకుంటాడు, ఒక వెల్డింగ్ షాప్ పెట్టుకుంటాడు కదా, మినిమం 10 లక్షల లోపల అదే వస్తుంది. దానికన్నా పెద్ద ఫ్యాక్టరీ పెట్టలేము మేము. ఆడు ఒక అసిస్టెంట్గా పెట్టుకుంటాడా? ఇద్దరికి ఉద్యోగం వచ్చిందా? 18 కోట్లు ఇంటూ 2 ఈస్ 36 కోట్లు. 36 కోట్ల మందికి 10 సంవత్సరాలు మోదీ గారు ఉద్యోగం ఇచ్చింది. ఇప్పుడు అంటారు మోదీ గారు ఇవ్వలేదు కదా, వాళ్ళే పని చేసుకుంటున్నారు, పకోడాలు తయారు చేసుకుంటున్నారు. పకోడాలు తయారు చేయడం ఏం తప్పండి? సాయి గారు, మీకు మాకన్నా ఎక్కువ పకోడాడు కమాయిస్తాడు. నిజమే చెప్తున్నారు, పాన్ డబ్బాడు మనకన్నా ఎక్కువ సంపాదిస్తాడు. కానీ వాళ్ళ ఉద్యోగం అని చూసుకోము. అంటే అసలు దాన్ని అసలు తక్కువ చేసి చూడకూడదు. ఒక లేబర్ ఎవరైనా ఏ పని చేసినా, బయట రోడ్డు మీద ఊడుస్తున్న మనిషి ఉన్నాడు, వాళ్ళ పని అది వాళ్ళు చేస్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. యూ షుడ్ హ్యావ్ దట్. ఎనీవే, ఈ రిపోర్ట్కి వద్దాం సాయి గారు. సిటీ గ్రూప్ ఏం చెప్పారంటే, జనరల్గా స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళ డేటా ఏం లేదు. ఇండియా విల్ స్ట్రగుల్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఇట్స్ ఈవెన్ అట్ 7% గ్రోత్ రేట్. సరే, డేటా ఎక్కడి నుంచి తీసుకున్నారు? నో డేటా ఏదో సోర్స్ నుంచి వచ్చింది అంటున్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా స్టడీ కోట్ చేస్తున్నప్పుడు మా డేటా ఇక్కడి నుంచి వచ్చిందని చెప్పాలి. మీకు EPFO నుంచి వచ్చిందా, మీకు మిగతా. కానీ ప్రాబ్లం అంటే వీళ్ళందరూ కోట్ చేస్తున్న ఒక డేటా ఉంది సాయి గారు, ఈ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మొత్తం ఇట్లాంటి సిటీ గ్రూప్ లాంటి. CMIE అని ఒకటి ఉంది, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ. ఫస్ట్ వినంగానే అనుకుంటారు ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనుకుంటారు. కాదు, ఇది మహేష్ వ్యాస్ అని చెప్పి ఒక ప్రైవేట్ మనిషి నడిపించే ఒక ఆర్గనైజేషన్. వీళ్ళ పని ఏంటంటే, ఇప్పుడు 100 మంది సర్వే చేస్తారు సాయి గారు, మీకు ఉద్యోగం ఉందా అని అడుగుతాడు. దాంట్లో ఒక 36 మంది అంటారు లేదండి మాకు ఉద్యోగం లేదంటారు. 15 మంది అంటారు మొన్న దాకా ఉద్యోగం ఉండి ఇప్పుడు లేదు, కానీ వచ్చే నెల మళ్ళీ ఉద్యోగం వస్తుంది, అప్లై చేశానంటాడు. వీళ్ళేం చేస్తారు, ఈ ఫిగర్ని తీసుకొని 140 కోట్ల మంది మీద ఎక్స్ట్రాపోలేట్ చేస్తారు. 100 మంది డేటా తీసుకొని 140 కోట్ల మంది మీద ఎక్స్ట్రాపోలేట్ చేస్తూ ఉంటారు. భారతదేశంలో 36% మందికి ఉద్యోగం లేదు అంటారు. ఒక్కొక్క స్టేట్ డేటా మీరు ఎట్లా తీసుకుంటారని. సో CMI ఎవరు నడిపిస్తారు? CMI నడిపింది చిదంబరం రైట్ హ్యాండ్ మ్యాన్ మహేష్ వ్యాస్, కాంగ్రెస్ మేనిఫెస్టో డ్రాఫ్ట్ చేసే మనిషి. ఈ డేటా ఆయన దగ్గర తీసుకున్నప్పుడు మన అందరు తెలుసు ఆ డేటా క్రెడిబిలిటీ ఎంత ఉందని. సరే, మా దాంటప్పుడు వీళ్ళు అడుగుతారు కదా, వీళ్ళకి డేటా ఎక్కడ నుంచి? రిజర్వ్ బ్యాంక్కి KLMS డేటా ఒకటి ఉంటుంది సాయి గారు, అది కాకుండా PLF, ఈ 2 వాళ్ళు తీసుకుంటారు డేటా. దాని నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే, భారతదేశంలో 2017 to 2018 to 21 to 22 అంటే మనం అప్రాక్సిమేట్లీ 4.5 to 5 years అని పెట్టుకోవచ్చు, 4 years అని పెట్టుకోవచ్చు యాక్చువల్లీ టెక్నికలీ స్పీకింగ్. 4 సంవత్సరాల్లో 8 కోట్ల మందికి ఉద్యోగం వచ్చింది. ఇది RBI డేటా. దట్ ట్రాన్స్లేట్స్ టు 2 crore per year. దిస్ ఇస్ ఆఫ్టర్ కోవిడ్. మీరు గుర్తుపెట్టుకోండి, కోవిడ్ టైంలో ఇది పీక్ ఆఫ్ కోవిడ్లో ఉద్యోగం లేకుండా ఏం లేనప్పుడు కూడా భారతదేశంలో బికాస్ ఆఫ్ ద ఎర్లియర్ వన్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. కోవిడ్ టైంలో అందరు ఎంప్లాయ్మెంట్ తగ్గింది, కానీ అప్పుడు కూడా యావరేజ్ చేసుకున్నప్పుడు 8 కోట్లు వచ్చినప్పుడు 2 crores per year వచ్చిందనమాట. అది కాకుండా RBI ఏం చేశారంటే 27 ఇండస్ట్రీస్ తీసుకున్నారు.
Okay. 27 ఇండస్ట్రీ. ఎందుకంటే నేను చెప్పాను కదా, వాళ్ళ దగ్గర డేటా అనేది హ్యూమంగస్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది. అన్ని చిన్న లోన్లు కూడా కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్తే కూడా వాళ్ళ దగ్గర డేటా వస్తుంది. ఎంతమంది జాయిన్ అయ్యారో, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి డేటా వస్తుంది. ఎంతమంది ఫైల్ చేశారో వాళ్ళ దగ్గర వస్తుంది. ఈ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. సో దే హ్యావ్ ఎ బిగ్ క్రంచింగ్ మిషన్. ఎందుకంటే ఇప్పుడు ఎకనామిక్ సర్వే రాబోతుంది ఇప్పుడు బడ్జెట్ కన్నా ముందు. ఎవరు తయారు చేస్తారు? ఆర్బీఐ దగ్గర డేటా మొత్తం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే అగ్రికల్చర్ ఉద్యోగమా ఎవరన్నారండి అంటారు మన వాళ్ళు. ఇట్ ఈస్ ఉద్యోగం, ఎందుకు కాదండి? వాళ్ళు పనిచేస్తున్నారు, పొలాల్లో కమాయిస్తున్నారు. వాళ్ళు ఫారెస్ట్రీ, ఇక్కడో వెళ్ళి హనీ తీసుకొస్తారు ఫారెస్ట్ నుంచి, అది ఉద్యోగమా? ఉద్యోగం అది. గిరిజన్ కార్పొరేషన్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు దాన్ని. ఫిషింగ్, మైనింగ్, క్వారింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, కన్స్ట్రక్షన్ సార్ మొత్తం తీసుకున్నారు. 27 సెక్టర్లు తీసుకున్నారు వాళ్ళు. దాని నుంచి ఉన్న డేటాబేస్ వాళ్ళు నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్తో కంపేర్ చేసుకున్నారు. మేము చేసిన డేటా తప్ప మీ దగ్గర ఉన్న డేటా ఏంటనే ఇది రెండు కంపేర్ చేసుకున్నప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తారు, వర్కర్ పాపులేషన్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరిని అంటారు కదా మనకు ఉద్యోగం లేదండి. ఉద్యోగం ఎందుకు లేదండి? బికాజ్ యూఆర్ స్టడీయింగ్ ద రాంగ్ థింగ్. మన దగ్గర ఎక్కువ ఇంజనీర్లు తయారవుతున్నారు. వీ హ్యావ్ మోర్ దాన్ ఎనఫ్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ స్పెషలీ. దానికోసం రావట్లేదు. అది కూడా కాదు, ద ఫైనల్ ప్రోడక్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చేటోళ్ళకి మోర్ దెన్ 80 to 90% దే కెనాట్ అటెండ్ అన్ ఇంటర్వ్యూ ప్రాపర్లీ. వాళ్ళకి ఫినిషింగ్ స్కూల్. దానికోసం ఈ కాలేజీలో ఏం చేస్తారు, డబ్బులు తీసుకొని వీళ్ళకి మళ్ళీ మాక్ ఇంటర్వ్యూస్ చేపిస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయమని. అరే అది చిన్నప్పటి నుంచి చేయాలి ఆయన, కాలేజ్ వచ్చిన తర్వాత కాదు. సో అట్ దట్ సేమ్ టైం ఇంకొక ఇండస్ట్రీని తీసుకోవాలి మనం, చార్టర్డ్ అకౌంటెంట్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ మీరు చాలామంది వినుంటారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీ ఫ్యామిలీలో, మా బ్రదర్లో కూడా ఉంటాయి. పాపం 11 years ట్రై చేసిన తర్వాత ఈ బికేమ్ చార్టర్డ్ అకౌంటెంట్. 11 సంవత్సరాలు లాస్ట్ 3 సంవత్సరాలు ఒక్క పేపర్ కోసం రాసిండు, ఒక గ్రూప్ కోసం. ఆల్మోస్ట్ గివ్ అప్. మేము అందరు కలిసి మోటివేట్ చేస్తాం, చేయకు రాజు. టుడే ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ హిమ్సెల్ఫ్. కానీ అది కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు డిమాండ్. మన దగ్గర భారతదేశంలో ఇంతమంది కంపెనీలు ఉన్నారు, ఇంత బ్యాంక్ ఆడిట్ ఉంది, ఇంతమంది ఓన్ ప్రాక్టీస్ చేస్తారు అంటే టోటల్ కావాల్సింది మన దగ్గర ఇంతమంది ఉన్నారు, ఇంత డిమాండ్ ఉంది ఇయర్కి 23, 24 24, 25 ఇంత డిమాండ్ ఉంది. దాంట్లో ఇంతమంది రిటైర్ అయిపోయారు, కొంతమంది చనిపోయారు. టోటల్ అవైలబుల్ పూల్ ఇస్ సో మచ్. సో విల్ టేక్ అ నంబర్ ఆఫ్ 100 సాయి గారు. 100లో ఒక 10 మంది చనిపోయారు, 90 మిగిలింది. 90లో 20 మంది రిటైర్ అయ్యారు, 70 ఉంది. అప్పుడు ఎంత నింపాలి? 30 మందిని నింపాలి మనం. The idea of Chartered Account of India is, instead of Chartered, is that nobody should be unemployed. వాళ్ళ దగ్గర నుంచి పాస్ అయిన వాళ్ళు వాడికి ఉద్యోగం ఉండాల్సిందే, వాడు రోడ్డు మీద తిరగొద్దు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంట్రోల్ చేస్తారు నంబర్ ఆఫ్ పీపుల్. మీరు ఎంత మంచి ఎగ్జామ్ రాసినా కానీ అంటారు ఫెయిల్ అయిపోయినా అంటారు. కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ దే ఆర్ కంట్రోలింగ్ ద అవుట్పుట్. ఒకవైపు చూస్తే తప్పది, మంచిగా రాసిన వాళ్ళు పాస్ చేయాలి, కానీ దే హ్యావ్ అ క్రైటీరియా. దానికోసం చూడండి, దే క్రైటీరియా ఇస్ నెవర్ క్వశ్చన్. నీట్ ఎగ్జామ్ లాగానే కానీ మిగతా ఎగ్జామ్ లాగా క్వశ్చన్ చేయరు ఐసీడబ్ల్యూ అని. చాలామంది తిడతారు వాళ్ళని, కానీ దే మెయింటైన్ దట్ స్టాండర్డ్ అండ్ దే ఆర్ టెక్నికలీ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఈవెన్ దో ఇట్ ఇస్ సెటప్ అండర్ ద కాన్స్టిట్యూషన్, అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్. సో బట్ అదొకటి, కంపెనీ సెక్రటరీ ఇంకోటి, అట్లనే సంథింగ్ వెరీ సిమిలర్. సో మన దగ్గర ఏం ప్రాబ్లం అంటే ఇది అందరినీ తీసుకొని చేసేస్తారు. అందరికీ ఎప్పుడు కావాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేసుకుంటాడు. లాస్ట్లో డెంటల్కి ఇప్పుడు అయినట్లే డెంటల్ కాలేజెస్ కర్ణాటకలో బంద్ అయితే పోతున్నాయి అన్నీ, ఒక్కడు కూడా ఉండట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎవరికి ఉద్యోగం లేదు డెంటిస్ట్కి. ఇస్రేస్తే ఒక డెంటిస్ట్ మీద పడుతుంది హైదరాబాద్లో కూడా. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తగ్గించాయి గారు. సో ఫ్రమ్ 2017-18లో 6% ఉంది అన్ఎంప్లాయ్మెంట్. వెరీ క్రూషియల్. ఆర్బీఐ డాటా నోబడీ హస్ క్వశ్చన్డ్ ఇట్ టిల్ నౌ. ఈ రిపోర్ట్ వచ్చి 4 రోజులు అవుతుంది, ఎవ్వడి వాళ్ళ దాకా క్వశ్చన్. ఈ చిదంబరం కూడా అడగలేదు. యూజువలీ వాడే ఫస్ట్ లైన్లో ఉంటాడు అడగడానికి. చిదంబరం వస్తాడు ఫస్ట్, ఏంటి మీరు చెప్పిన డేటా కరెక్ట్ కాదంటారు. ఫస్ట్ జీడిపి అన్నాడు, జీడిపి ఎంతో ఎక్కువ అయినప్పుడు అన్నాడు, జీడిపి అంతా ఫేక్ డేటా అన్నాడు. జీడిపి పడిపోయినా అన్నాడు, చూడండి జీడిపి పడిపోయింది అంటాడు. ఇక్కడే ఒక ప్లేస్లో మీరు అడ్మిట్ చేయండి డేటా ఇస్ రైట్ అని. సో ఫ్రమ్ 6% in 2017-18 మోదీ గారు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత 2022-23 దట్ ఈస్ 1 financial year బిఫోర్ 3% పడిపోయింది. ఓకే. సో హాఫ్ అయిపోయింది అన్ఎంప్లాయ్మెంట్ రేషియో. సో ఈ బోగీ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాడు వాడు, ఇంటికాడ కూర్చోడు ఎవడు. కానీ మీకేం కావాలి? మన డెఫినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే నేను గవర్నమెంట్ ఉద్యోగం చేసుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే అంటే ఉద్యోగం. గవర్నమెంట్ ఉద్యోగంలో మీ పని చేయకపోతే కూడా మీకు కరెక్ట్ మీకు శాలరీ వస్తుంది. మీరు ఏ పని చేసినా కానీ మీకు శాలరీ వస్తుంది, మీకు దాంట్లో పెన్షన్ వస్తుంది, అంతా ట్యాక్స్ పేయర్స్ కడతారు. అదే టైంలో లేకుంటే నాకు ఐటీ ఉద్యోగం కావాలి, యూఎస్కి వెళ్ళాలి, ఇది ఏమన్నమాట. సో ఉద్యోగం అనేది నేను చెప్పినట్టు ట్రెడిషనల్
ఒక పొలాల్లో పనిచేయడం కానీ ఒక ఫిషరీ సెటప్ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా మటుకు ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ ఈ ఫీల్డ్స్కి వస్తున్నారు ఇప్పుడు ఫ్రూట్ ప్రాసెసింగ్లో వస్తున్నారు చాలామంది క్వారీయింగ్లో వస్తున్నారు ఇది అందరు చేస్తున్నారు ఇప్పుడు సో ఆ టెక్నికల్ డెఫినేషన్ ఆఫ్ ఎ జాబ్ స్టార్టప్స్ తీసుకోండి సాయి గారు 111 మన దగ్గర యూనికార్న్స్ ఉంది మన దగ్గర సో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ డేటా దిచ్ ఇస్ ద మోస్ట్ రిలయబుల్ డేటా ఎందుకంటే మనకు తెలుసు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ కట్టేటోళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డూప్లికేట్ లేదు ఇప్పుడు ముందు డూప్లికేట్ ఉండే అంటే ఒక ఆర్గనైజేషన్ ఇంకొక ఆర్గనైజేషన్ కానీ మీ నంబర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఒకటే నంబర్ ఉంది ఇప్పుడు ఈపీఎఫ్ఓలో దాంట్లో కూడా ఏం చెప్తున్నారు 23-24లో ఇదే నంబర్ మ్యాచ్ అవుతుంది ఆర్బీఐతోని దాట్ 1.3 crore సబ్స్క్రైబర్స్ జాయిన్ ఈపీఎఫ్ఓ అని అక్కడ 2 crores అంటే 1.3 ఎందుకంటే 70% అన్ఆర్గనైజ్ సెక్టర్లో వస్తారు 20 మంది కన్నా తక్కువ ఉన్నప్పుడు మీరు పిఎఫ్ ఓపెన్ చేయాలి అక్కర్లేదు మీ కంపెనీ కోసం అది సో నేషనల్ పెన్షన్ స్కీమ్లో కూడా చూడండి అక్కడ కూడా ఎందుకంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఇది 7.75 lakhs పీపుల్ యాడెడ్ ఇన్ 2023-24 ఇది అన్ని చెప్పుకుంటే పోతే చాలా టైం పడుతుంది ఎనీవే ఇట్ కానీ మెయిన్గా ఏంటంటే స్టార్టప్స్ సాయి గారు మోదీ గారు వచ్చిన కన్నా ముందు ఒక సంవత్సరం ముందు ఇండియా హ్యాడ్ 7,000 స్టార్టప్స్ 7,700 టు బి ప్రిసైజ్ కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఒక 6-7 సంవత్సరాల తర్వాత టుడే వీ హ్యావ్ 98,000 స్టార్టప్స్ దాంట్లో 111 యూనికార్న్స్ 1 billion కన్నా ఎక్కువ వాల్యుయేషన్ ఆలోచించి సో దాని కాకుండా గిగ్ వర్క్ ఫోర్స్ అంటారు మీరు ఈ స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ తిరుగుతున్న వాళ్ళు కానీ బిగ్ బాస్కెట్ వాళ్ళు మీరు ఏం చూసుకుంటారు వాడేంటి అమెజాన్ డెలివరీ చేసేటప్పుడు వాడేవాడు ఉద్యోగం అది అంటారు కానీ వాడు కూడా పనిచేస్తున్నాడు నాకు తెలిసిన ఒక ఇన్ఫోసిస్ టెస్ట్ ఇంజనీర్ గురించి నా ఫేస్బుక్లో రాశాను నేను కొన్ని నెలల ముందు ఈ వాజ్ డ్రైవింగ్ అన్ ఊబర్ ఈసే నాకు ఈ ఉద్యోగం చాలు సార్ నాకు టెన్షన్ అక్కర్లేదు నేను మంచిగా 40 వేలు సంపాదించుకుంటున్నాను నిద్రపోతున్నాను రాత్రి మంచిగా లుక్ ఎట్ ద లాజిక్ కొంతమందికి డబ్బులు కాదు దే వాంట్ పీస్ ఆఫ్ మైండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద డే అట్ ద సేమ్ టైం కరెక్ట్ మనం బతకాలంటే డబ్బులు కావాల్సిందే రెంట్ కట్టాలి మీకు సొంత ఇల్లు లేకుంటే మళ్ళీ మీరు సరుకులు తెచ్చుకోవాలి అన్నీ ఉంది సో దే ఆల్ దేర్ అన్నమాట ఎస్ సార్ మరొక అంశం ఉంది సుప్రీంకోర్టు యాక్చువల్లీ మనం చాలాసార్లు అనుకుంటున్నదే సుప్రీంకోర్టు ఈ సమ్మర్ వెకేషన్స్ గురించి ఫాస్ట్గా కేసులను డిస్పోజ్ చేయాలనే విషయాన్ని గురించి పదే మనం మాట్లాడుతూనే ఉంటాము ఈ కలోనియల్ లెగసీ నుంచి బయటకు రావాలి సుప్రీంకోర్టు అని సో ఎటకేలకు ఈ అనేక విమర్శల మధ్య సుప్రీంకోర్టు ఒక ప్రకటన రిలీజ్ చేసింది దాంట్లో అన్ని విషయాలు చెప్పారు వాళ్ళు అంటే సుప్రీంకోర్టు జడ్జిలు ఎంత టైం స్పెండ్ చేస్తారు ఏం జరుగుతుంది మేమేం ఫ్రీగా ఖాళీగా కూర్చోవట్లేదు జడ్జిమెంట్ రాస్తాము కేసులు చదువుతాము ఇట్లా చాలా విషయాలు పొందుపరిచారు సో అందులో మేజర్ కీలకంగా కనబడుతుంది ఏంటంటే వెకేషన్ బెంచెస్ ఆల్మోస్ట్ 20 సెటప్ చేశారండి వెకేషన్లో ఇది ఫస్ట్ టైం అంటున్నారు అంటే రికార్డ్ అని అంటున్నారు 2 నెలల కోసం అని అండ్ అనేక మొత్తానికి 1170 కేసులు ఆల్మోస్ట్ 4,160 కేసుల్లో 1170 కేసులు మేము డిస్పోజ్ చేశాము ఈ బ్రేక్ టైంలో అని వాళ్ళు చెప్తున్నారు ఇచ్చితే నిజానికి ఆ రేట్ చూస్తే మాత్రం చాలా ఎక్కువ అన్నట్టే సరే ఎట్టకేలకు ఈ కొలీజియము ఇష్యూస్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఇట్లాంటి చర్చలు పొలిటికల్గా నడుస్తున్న టైంలో మొట్టమొదటిసారి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈవెన్ జడ్జిలు వాళ్ళ గురించి కూడా చర్చ మొదలైన తర్వాత చలనం వచ్చిందా సుప్రీంకోర్టు ఏదా జ్యుడిషియరీలో అకౌంటబిలిటీ ఉండాలి సాయి గారు డెఫినెట్లీ ఎవరికైనా సరే అది బస్సు నడిపేటోడా కానీ రైల్వే ఇంజిన్ నడిపేటోడా కానీ చీఫ్ జస్టిస్ అయినా కానీ ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్ ఎందుకంటే గవర్నమెంట్ మీకు జీతం వస్తుంది మీరు ఏం చేస్తున్నారు దానికి ఆర్ యూ ప్రొవైడింగ్ అ వాల్యూ ఫర్ దాట్ కరెక్ట్ దానికి మీరు ఏం చేస్తున్నారు మీరు నిద్రపోతున్నారా పని చేస్తున్నారా అని మన దగ్గర ప్రాబ్లం ఏమిటంటే భారత్ నాట్య సంచిక ఇప్పుడు కొత్త వచ్చింది కదా రూల్స్ మన దగ్గర దాని ప్రకారం జూలై 1 నుంచి నంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్ తగ్గించారు సాయి గారు ఓకే అది చాలా ఇంపార్టెంట్ తారీఖ్ పే తారీఖ్ అంటారు మన సన్నీ డియోల్ డైలాగ్ అది తారీఖ్ పే తారీఖ్ ఎందుకంటే వస్తుందంటే మన దగ్గర అడ్జర్న్మెంట్స్ ఒట్టి అడ్జర్న్మెంట్ ఇవాళ కూడా నేను ఐ వాజ్ రీడింగ్ బార్ అండ్ బెంచ్ కేసు సుప్రీంకోర్టులో లైవ్గా చూస్తున్నాను చీఫ్ జస్టిస్ ముందు ఒక కేసు రాగానే సమ్ సాలిసిటర్ జనరల్ లేరు ఇంకో కోర్టులో ఉన్నారు ఆయన వస్తారు కానీ ఐ క్యాన్ హ్యావ్ ఎ పాస్ ఓవర్ అంటారు వీళ్ళు పాస్ ఓవర్ అంటే ఇట్ విల్ బి హర్డ్ లేటర్ కానీ చీఫ్ జస్టిస్ సెడ్ నో నథింగ్ డూయింగ్ యూ ఆర్గ్యూ ద కేస్ వాడు జూనియర్ ఫెలో వాడు కడకడగడ భయపడుతున్నాడు అప్పుడు దాకా సాలిసిటర్ జనరల్ వచ్చేసాడు కానీ ద సుప్రీంకోర్ట్ ఈజ్ ఆల్సో ఇన్సిస్టింగ్ అడ్జర్న్మెంట్స్ లేదు యూ ఆర్గ్యూ ద కేస్ నౌ మీ కోర్ట్ మీ క్లయింట్స్ మీరు ఎన్నిసార్లు పిలిపిస్తారు కోర్టుకి ఇఫ్ యూ వాంట్ యూ ఆర్గ్యూ అడ్జర్న్మెంట్స్ ఫస్ట్ తగ్గిస్తేనే ఐ థింక్ భారతదేశంలో ఉన్న నంబర్ ఆఫ్ కేసెస్ పడిపోతుంది రెండవది ఫ్రివ్లెస్ కేసెస్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు కూడా మేము చూస్తున్నాం ఇక్కడ తెలంగాణ హైకోర్టు కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసింది వెకేషన్ బెంచ్లో కూడా కానీ ఇక్కడ అన్ని బెంచ్లు లేకుండే దీంట్లో 20 బెంచ్లు అంటే నాట్ 20 అన్నీ ఒకటేసారి కూర్చోదు సాయి గారు వాళ్ళు 2 నెలలు వెకేషన్ ఉన్నప్పుడు 8 వారాల్లో ఒక్కొక్క 2 సెట్లు బెంచ్ ఉంటుంది అనమాట అంటే 2 జడ్జ్ బెంచ్ ఉంటుంది
2+2 4, నెక్స్ట్ వీక్ 2+2 4, అట్లా చేంజ్ అవుతూనే ఉంటుంది జడ్జెస్. సో సంబడి విల్ గెట్ అ హాలిడే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం కోర్టుకి వెళ్ళినప్పుడు నేను కూడా కొన్ని మాకు అయ్యప్ప దేవస్థానం ఇక్కడ బొలారంది స్టేట్ గవర్నమెంట్తో ఉన్న కేసు ఉండే, దాని కేసుకి వెళ్తున్నప్పుడు కూడా 10:30కి జడ్జి గారు వస్తారు, 4 గంటలకు వెళ్ళిపోతారు. నడిమిట్లో ఒక లంచ్ బ్రేక్ కూడా ఉంటుంది, ఒక అర్ధగంటనో 45 minutes. మనం అనుకుంటే ఎంత మంచి ఉద్యోగం రా బాబు ఇది, 10:30కి రావడం, 4 గంటలకు వెళ్ళిపోవడం. ఏమైతే రాత్రి 9 దాకా పని చేస్తాం, 6 దాకా పని చేస్తాం. మనకు మీడియాలో ఉన్న అసలు ఉంటుంది. కానీ చీఫ్ జస్టిస్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఆయన ఏమన్నారంటే మేము కోర్టుకి ఒట్టి ఇట్లా వచ్చి వెళ్ళడం కాదు. అండ్ ఐవ్ సీన్ దిస్ బికాస్ 2018లో నా మీద కేరళలో ఉన్న డెత్ థ్రెట్ కేసులో నేను అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాను ప్రొటెక్షన్ కోసం. జస్టిస్ లలిత్ అండ్ జస్టిస్ పరాశర్, ఇప్పుడు వాళ్ళిద్దరు రిటైర్ అయిపోయారు. వాళ్ళు నా కేసుని ఒక 30 సెకండ్లో డిసైడ్ చేసేసారు. సో నేను అనుకున్నా ఐఎమ్ నోబడీ టు ఆర్గ్యూ, నాకన్నా ముందు సీనియర్ కౌన్సిల్స్ ఉన్నారు నా కోసం. వాళ్ళు ఆర్గ్యూ చేసినప్పుడు దే సెడ్ ఓకే గివ్ ప్రొటెక్షన్ బేస్డ్ ఆన్ థ్రెట్ పర్సెప్షన్, ఫినిష్డ్. అప్పుడు నేను బయటకు వచ్చి మళ్ళీ మా అడ్వకేట్స్ దగ్గర అడిగాను, వీళ్ళకి ఎట్లా తెలిసింది కేసు చదువుని కూడా లేదా, ఓపెన్ కూడా చేయలేదు ఫోల్డర్ని. అంటే వాళ్ళు అన్నారు లేదు, వాళ్ళు ఇంటర్న్స్ ఉంటారు వాళ్ళ దగ్గర. ఇంటర్న్స్ అంటే లా గ్రాడ్యుయేట్స్ ఉంటారు, వాళ్ళు దే ఆర్ స్టిల్ స్టడీయింగ్. వాళ్ళు దీని మీద ఒక నోట్స్ తయారు చేస్తారు, ఒక సింగిల్ పేజ్ నోట్ తయారు చేసి చీఫ్ జస్టిస్కి లేకుంటే ఆ బెంచ్లో కూర్చున్న జడ్జెస్కి ఇస్తారు. అది వాళ్ళు అది చూసుకుంటారు, దాని మీద డిసిషన్ ఇచ్చేస్తారు ఇమీడియట్లీ. సజెషన్ కూడా ఉంటుంది, గివ్ అ డిసిషన్ లైక్ దిస్ అని. కానీ ద ఫైనల్ కాల్ ఇస్ అప్ టు ద జడ్జెస్. సో ఇట్లాంటి కేసులు కూడా ఈయనేమంటున్నారు, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము నెక్స్ట్ డేకి ఉన్న కేసు చూసుకుంటాం, అది చదువుకుంటాం. బికాజ్ వీళ్ళ ఇంటికి మొత్తం బ్యాగ్ పంపిస్తారు. మీరు ఇప్పుడు చూడండి, కొన్ని జడ్జిలు ఇంటికి తీసుకెళ్తారు, పెద్ద పెద్ద బ్యాగ్లు వాళ్ళ పేషీ నుంచి పోతూనే ఉంటుంది, పెద్ద బ్యాగ్ ఉంటుంది, అది మన క్రికెట్ కిట్ లాగా ఉంటుంది. తీసుకెళ్తారు, ఇంటికి వెళ్ళి ఆ మొత్తం డాక్యుమెంట్స్ చదువుకుంటారు. నెక్స్ట్ డే ఒక 60 కేసులు ఉంటుంది. 60 కేసులు వాళ్ళు ముందు వచ్చినట్టు చదవలేరు, ముందే చదువుకుంటారు, నోట్స్ చేసుకుంటారు. నేను ఇది వస్తే నేను ఇది చెప్పేస్తాను, ఈ దాని సే ఓకే ఫైన్, ఇష్యూ నోటీస్ టు ఆల్ ద పార్టీస్, కథ ఆ కేసు అయిపోయింది, పక్కన పెట్టేసి. లేదు జడ్జ్మెంట్ రిజర్వ్డ్ అంటే దెన్ హ్యావ్ టు రైట్ ద జడ్జ్మెంట్, ఆ జడ్జ్మెంట్ రాయాలి. దానికి వాళ్ళు వీకెండ్ తీసుకుంటారని చీఫ్ జస్టిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సాటర్డే సండే కూర్చొని, సాటర్డే స్పెషలీ మొత్తం రోజు కూర్చొని, ఎందుకంటే హాలిడే సాటర్డే వెకేషన్, ఇది డిక్టేట్ చేస్తారు నోట్స్. సెక్రటరీలు పిలిపిస్తారు, లేకుంటే ఇప్పుడు అన్ని మోడర్న్ టెక్నాలజీ ఉంది, డిక్టోఫోన్ యూజ్ చేసుకోవచ్చు, మీ ఫోన్ రికార్డర్ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు డిక్టేట్ చేసి దాన్ని టైప్ చేసి మళ్ళీ దాన్ని డ్రాఫ్ట్ చేంజ్ చేసి కరెక్షన్ చేసి ఫైనల్ ప్రింట్అవుట్ తీస్తారు, దాన్ని సైన్ చేస్తారు జడ్జెస్. అది కాకుండా మండే రోజు వచ్చే కేసులు మళ్ళీ వీళ్ళు చెక్ చేసుకుంటారు. మండే ఈచ్ డే ఒక జడ్జి ముందు మినిమంగా అట్లీస్ట్ 2 బెంచ్ జడ్జికి ముందు 60 నుంచి 70 కేసులు వస్తాయి సాయి గారు. సో బిట్వీన్ 10:30 and 4 o'clock or 4:30 దే హ్యావ్ టు హియర్. సో మనం ఎక్కడో విన్నాను నేను, రాత్రి 12 దాకా కూర్చున్నా. ఐ థింక్ ఈవెన్ తెలంగాణ హైకోర్టు రాత్రి 12 దాకా కూర్చున్నారంట జడ్జెస్. అందుకంటే దే ఆల్సో రియలైజ్ దర్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఒక్కొక్క ఫైల్ అంటే ఒక్కొక్క పెటిషన్ కింద వెనక ఒక జీవితం ఉంది సాయి గారు, ఒక జీవితం ఉంది. ఎస్, అది మర్చిపోకూడదు. మనం ఇప్పుడు ఎవరో అనుకుంటాం, ఎవరు లాయర్స్కి ఏం పోయిందండి, నేను ఎవరు లాయర్స్ని ఐఎమ్ నాట్ డిక్రైయింగ్ దమ్. వాళ్ళకి ఒక అడ్జర్న్మెంట్ ఇస్ అన్ అడ్జర్న్మెంట్. వాడు ఇంకొక కొంచెం ఎక్స్ట్రా ఫీజు వస్తాయి నెక్స్ట్ హియరింగ్కి, ఆడు ఎప్పుడు హోప్ ఇస్తాడు, భయపడకండి నేను చూసుకుంటాను కదా, నేను ఉన్నాను కదా అంటాడు. సో క్లయింట్ ఆల్సో ఇస్ గెట్స్ రియష్యూర్డ్. కానీ ఎక్కడో ఎండ్ కావాలి కదా, 32 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాదు తర్వాత కాదు జడ్జ్మెంట్ ఇచ్చేది. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు. అండ్ దట్ ఈస్ వెరీ ష్యూర్. అండ్ ఐ థింక్ ఫస్ట్ టైం సుప్రీంకోర్ట్ హెస్ ఓపెన్లీ పుట్ అవుట్ వాళ్ళ స్కెడ్యూల్ ఏంటి, వాళ్ళు ఎట్లా పనిచేస్తారని చెప్పి చీఫ్ జస్టిస్ చెప్పారు. హోప్ఫుల్లీ ఈ ఫ్రివ్లెస్ పిటిషన్స్ని ఎంటర్టైన్ చేయకుండా అక్కడే డిస్మిస్ చేసి పడేస్తే సుప్రీంకోర్టుకు వచ్చే హియరింగ్స్ కూడా యూఎస్ సుప్రీంకోర్టు లాగా నంబర్ ఆఫ్ హియరింగ్స్, హైకోర్టు తర్వాత మీకు అపీల్ ఉందా లేదా అని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. అపీల్ లేకుండా లేదు సుప్రీంకోర్టులో, ఫినిష్డ్. ఇదేంటి చిన్న దాన్ని కూడా ఒక బెయిల్ కావాలంటే సుప్రీంకోర్టుకి వెళ్తాడు. మళ్ళీ సుప్రీంకోర్టు అడిగితే మీరు హైకోర్టుకి వెళ్ళారా, వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదు, మాకు అక్కడ ఎంత బెయిల్ రాదు నాకు తెలుసు, దానికోసం మీ దగ్గర వచ్చాను. అరే దిస్ ఇస్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. ఇది మీరు ఎన్ని జడ్జెస్ ఎన్ని కేసెస్ పైలాన్ చేస్తున్నారు. ఈ 4000 కేసులు ఈ సంవత్సరం ఈ హాలిడే బెంచ్ ముందు వచ్చింది సాయి గారు. ఈ 2 నెలల్లో పోయిన సంవత్సరంలో 2000 కేసులు ఉండే. ఆలోచించండి, డబుల్ అయిపోయింది ఈసారి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దే డిస్పోజ్ 1400 or 1500 కేసెస్. కానీ వై సచ్ అ నెంబర్ ఆఫ్ కేసెస్? ఎందుకంటే ఎవడైనా కానీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు. చిన్న దాని సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే చీఫ్గా సాయి గారు మినిమం 2 లక్షలు ఖర్చు పెట్టాలి. లాస్ట్ మీ ఐ టెల్ యూ, నాకు లక్కీగా నాకు మంచి కౌన్సిల్ దొరికే నేను అంత ఖర్చు పెట్టలేదు నేను. కానీ అందరికి అంత లక్కీగా ఉండరు. పేదోళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటుంది, పేదోళ్ళు వెళ్ళి ఆర్గ్యూ చేస్తారా, చేయలేరు కదా వాళ్ళు. సో దిస్ సిస్టమ్ని ఫస్ట్ అరికట్టడానికి మనం ఆ నంబర్ ఆఫ్ అడ్జర్న్మెంట్స్ తగ్గించి జడ్జ్ షుడ్ బి అకౌంటబుల్. కరెక్ట్. వాళ్ళ రిటైర్మెంట్ టైంలో దానికన్నా ముందు లేకుంటే ప్రమోషన్ టైం వచ్చినప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో కూడా చీఫ్ జస్టిస్ కానప్పుడు సీనియారిటీ బేసిస్ అది. కానీ హైకోర్టు నుంచి మున్సిపల్ కోర్టు నుంచి స్టార్ట్ కావాలి. మీరు ఎన్ని కేసెస్ డిస్పోజ్ చేశారు,
మీ టైంలో. దట్ షుడ్ బి ద బెంచ్ మార్క్ సాయి గారు. కరెక్ట్ సార్ ఇక్కడ మళ్ళొకసారి షాబానో కేసు మళ్ళీ రిపీట్ అయినట్టు కనబడుతోంది. అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్నాడు ప్రధాని, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉన్నారు. సో నాకు అంటే మరి అంత పెద్దగా కంపేర్ చేయొచ్చో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఎస్ అట్లాంటి కేసే ఇది. సుప్రీంకోర్టులో ముస్లిం ఉమెన్ ఎంటైటిల్ టు మెయింటెనెన్స్ అండర్ సిఆర్పిసి అని సుప్రీంకోర్టు చెప్పింది చాలా స్పష్టంగా. అంటే ఎవరైనా సరే ముస్లిం అయినప్పటికీ ఇది ఒక ల్యాండ్ మార్క్ వర్క్ డిట్ ఇది నిజంగా చెప్పాలంటే. సుప్రీంకోర్టు జస్టిస్ బివి నాగరత్న అండ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసీ. సో ఆ బెంచ్ ఇచ్చినటువంటి, ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, ఒక ముస్లిం ఉమెన్ కి కూడా ఎవరైనా సరే వాళ్ళందరికీ మెయింటెనెన్స్ ఈజ్ ఎ ఫేసెట్ ఆఫ్ జెండర్ ప్యారిటీ అండ్ ఎనేబులర్ ఆఫ్ ఈక్వాలిటీ నాట్ చారిటీ అంటూ ఒక తీర్పు ఇచ్చారు. సరే ఒకసారి నాకు షాబానో కేసు గుర్తుంది. సరే ఇప్పుడు ఈ నిజంగా యూసీసీ గురించిన చర్చ నడుస్తోంది, యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన చర్చ నడుస్తోంది. ఈ టైంలో ముస్లిం ఉమెన్కి కూడా ఒకవేళ భర్త వదిలేస్తే వాళ్లకు భరణం రావాల్సిందే అనే అంశానికి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పును మీరు ఎట్లా చూస్తారు? సాయిగా దీంట్లో మెయిన్గా రాజీవ్ గాంధీ గారు చేసిన ఒక తప్పుని ఈసారి ఓవర్టర్న్ చేశారు. కరెక్ట్. షాబాను కేసులో ఎంతో 110 రూపాయలు ఎంతో ఇవ్వాల్సి ఉండే, అంతే భరణం. అది ముస్లిం ఈ క్లరిక్స్ వచ్చి రాజీవ్ గాంధీ మరి ప్రెషర్ పెట్టిన తర్వాత ఆయనకు కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇదే రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకొని తిరుగుతుంటాడు కదా, అందరు అడగాలి మీ నాన్నగారు ఏం చేశారని. ఆలోచించాడు. ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని పార్లమెంట్లో ఒక లా పాస్ చేసి దాన్ని ఓవర్టర్న్ చేశారు. అంటే ముస్లిం మహిళలకి డబ్బులు ఎక్కర్లేదు, అలిమనీ వాళ్ళు వస్తారు. కానీ ఈ జడ్జిమెంట్తోని దట్ హెస్ బీన్ ఓవర్టర్న్డ్. కానీ దెర్ ఇస్ అ బిగ్గర్ పిక్చర్ ఇన్ దిస్ సాయి గారు. నేను దానికోసం నా డెప్త్లో వెళ్ళట్లేదు దీనికి. దిస్ ఇస్ సెటిల్డ్, దీంట్లో డౌట్ లేదు. ముస్లిం ఉమెన్ లైక్ ఎనీ అదర్ ఉమెన్ వాళ్ళకు డివోర్స్ అయితే వాళ్ళు దే కెన్ గెట్ అలిమనీ. బికాజ్ మోదీ గారు హ్యాస్ హ్యాండిల్ ద ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ వెరీ వెల్. తలాక్ పోయింది, ఇప్పుడు తలాక్ లేదు. యూ హ్యావ్ టు టేక్ అ ఫార్మల్ డివోర్స్. కరెక్ట్. అదే అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? అలిమనీ ఇవ్వడం. మూడో స్టెప్ వాళ్ళకున్న ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో రైట్స్. ముస్లిం మహిళలకి అస్సలు రైట్స్ లేదు. ఐ థింక్ 10% 20% ఎంత ఇస్తారు, అది కూడా ఇస్తారు అంతే. మన యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతాం చూడండి. ఇవాళ వచ్చిన అన్ని పేపర్లో వచ్చిన కామెంట్స్ అందరూ అదే అంటున్నారు, నౌ ఇస్ ద టైమ్ ఫర్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఎందుకంటే 2 పాయింట్స్ ఆల్రెడీ ట్యాకిల్ అయిపోయినాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పు వర్డ్ యాక్చువల్లీ, ఇట్స్ యూనిఫామ్ ఫ్యామిలీ కోడ్. అంబేద్కర్ గారు అప్పుడు తీసుకురావాల్సిన, అప్పుడు ఆయన చెప్పారు నేను తీసుకొస్తానంటే, నెహ్రూ డింట్ అగ్రీ టు ఇట్. కరెక్ట్. నెహ్రూ వాంటెడ్ హిందూ కోడ్. అంబేద్కర్ గారు చెప్పారు మీద తీసుకొస్తే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను క్యాబినెట్ నుంచి అని. ఈ థ్రెటెండ్. దానికోసం అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాతనే నెహ్రూ బాట్ ఇట్ ఇన్ 4 different ways, 4 different pieces. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఒకటి, అది అట్లా సపరేట్ చేసుకొని తీసుకొచ్చాడు. ఎందుకంటే హిందువులకు ఒకటే చట్టం, మిగతా వాళ్ళకి చట్టం వద్దా? మేము షరియా పెట్టుకుంటాం, మాకు షరియానే నడుస్తుంది. కరెక్ట్, ఓకే, ఒక పని చేద్దామండి. సివిల్ లాలో షరియా కావాలంటున్నారు కదా, క్రిమినల్ లాలో కూడా చేద్దాం. కాలు కోసేయడము, చేయి కోసేయడము, తల కోసేయడం అన్నీ చేద్దాం. అది కూడా షరియా కదా. వీ విల్ ఇంప్లిమెంట్ దట్ ఆల్సో ఫర్ యూ. వద్దు అదొద్దంటారు. సివిల్లో మాకు కావాలి షరియా. నో మోర్ షరియా. యూ విల్ ఫ్రాడ్ అండర్ ద ఇండియన్. దానికోసం చెప్పారు సెక్యులర్ లా ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ రిలీజియస్ లా అని చెప్పి నిన్నటి జడ్జ్మెంట్లో నాగరత్న గారు క్లియర్గా చెప్పారు. అండ్ జస్టిస్ మసీ ఆల్సో. సో నౌ అన్వర్డ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పారు, కాన్స్టిట్యూషన్లో ఉంది దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని. అది తీసుకురావాల్సిందే. అండ్ ఐ థింక్ దిస్ అ బిగ్గర్ థింగ్ ఫర్ ద మోదీ గవర్నమెంట్. ఈ 3rd టర్మ్లో అన్నిటికంటే పెద్ద బిల్ ఇది ఒకటే పెండింగ్ ఉంది. ఇది తీసుకొస్తే ఐ థింక్ దట్ బి ఎ బిగ్ విక్టరీ, నాట్ జస్ట్ ఫర్ ముస్లిం ఉమెన్, ఫర్ ఉమెన్ అక్రాస్ కేటగిరీస్. ఎందుకంటే చాలా మటుకు మన హిందూ దాంట్లో కూడా మహిళలకు, అమ్మాయిలకి వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీ ఇవ్వట్లేదు. అది ఒక చట్టం వచ్చేస్తే అందరికి వచ్చేస్తుంది ఒకటేలాగా. బికాస్ టైమ్ అండ్ అగైన్ ఐ స్పోకెన్ అబౌట్ ఇట్, ఐ డోంట్ నాట్ రిపీట్. నేను కేరళ నుంచి, మా కమ్యూనిటీ నాయర్ మేనన్ కమ్యూనిటీలో వీ యూస్ టు ఫాలో మ్యాట్రిమోనియల్ సిస్టమ్. అంటే ప్రాపర్టీ అంతా అమ్మాయికి వెళ్తుంది. కానీ అది కూడా మారింది ఇప్పుడు. అంటే అమ్మాయిలు కూడా అంటున్నారు, ఎందుకు మా తమ్ముళ్ళు ఉన్నారు కదా అన్న వాళ్ళతో నేను కూడా పంచుకుంటాను, అంతా నాకు వద్దు. వాళ్ళు కూడా వై షుడ్ దే ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. గుడ్ మూవ్, మంచిది అది. కానీ చట్టం ఒకటే ఉండాలి కదా అందరికీ. చట్టం అందరికి తీసుకొస్తే ఎవ్రీబడీ విల్ గెట్ సేమ్ ప్రపోర్షన్. వాళ్ళ నాన్నగారు అమ్మగారి దగ్గర నుంచి వచ్చే ఇన్హెరిటెన్స్ ఇది. 4వది అడాప్షన్. ముస్లిమ్స్ కెనాట్ అడాప్ట్ లీగలీ, దే ఆర్ నాట్ అలౌడ్. కరెక్ట్. క్రిస్టియన్స్ కెనాట్ డివోర్స్. ఎందుకంటే చర్చ్లో ఏం చెప్తారు, టిల్ డెత్ డస్ అపార్ట్, అంటే మేము చనిపోయిన దాకా మేము ఉంటామని. మళ్ళీ డివోర్స్ ఎక్కడ వచ్చేదండి? సో అగైన్ దేర్ క్యానన్ లాలో మీకు డివోర్స్ గురించి కూడా వచ్చేస్తుంది. సో ఆల్, ఎందుకంటే ఇంత లొల్లి చేస్తారు వీళ్ళు. గోవాలో పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చిన యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు నడుస్తుంది. ఎవరికి గొడవలే, అక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు కదా, అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు కదా 36%. కరెక్ట్. వాళ్ళకి ప్రాబ్లం లేదు కదా. మళ్ళీ మొత్తం దేశం తీసుకొస్తే ఏంటండి ప్రాబ్లం? అర్థం కాదు.
ఒట్టిగా ఈ ఓవైసీ లాంటి వాళ్ళు, కేరళలో ఉన్న ముస్లిం లీగ్ వాళ్ళు, ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఈ పుకార్లు లేపుతారు. బట్ లక్కీలీ సుప్రీం కోర్ట్ హెస్ గివెన్ అ మేజర్ జడ్జ్మెంట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ విల్ బీ ద యూనిఫామ్ సివిల్ కోడ్. సాయి గారు, ఎస్, జరగాలని కోరుకుందాం ఫాస్ట్గానే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు. చాలా అంశాలు మీరు చాలా ఓపిక్గా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాలు, జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.